ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల దీనులకు తెలియజేయుడి. ప్రభువు సమీపమున్నాడు, దేని గూర్చియు చింతపడుకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియజేయండి. అప్పుడు సమస్త మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావల ఉండెను. ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ వారం అంతా కాపాడావు. పోయిన 2021 అంతా కాపాడారు. 22లో 2వ వారంలో 6వ తారీఖున ఈ విధంగా మళ్ళా మమ్మల్ని సమకూర్చి నీ బల్లని సమీపించడానికి కృప చూపించవు తండ్రి. స్తోత్రములు. ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించడని మాట్లాడుతున్నావు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియజేయండి. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకి మీ తలంపులకి కావాలి ఉండని చెప్పింది తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత పూర్వకంగా మా విన్నపాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మా అక్కర్లన్నీ కూడా మీతో చెప్పుకుంటూ ఉన్నాం తండ్రి. మా అవసరాలు తీర్చేది మీరు ఒక్కరే నాయనా. ఇది వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఇంకా రానంటి బిడ్డలను కూడా తీసుకురండి. ఇప్పుడు జరుగుతున్న ఈ కృతజ్ఞత ఆరాధనలో మీరే తోడు ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చుందా అండి? కూర్చోండి అమ్మా. ఎవరన్నా కొంచెం బలహీనంగా ఉంటే సైడ్లో కూర్చోండి. సైడ్స్ ఉన్నాయి కదా, మనకి ప్లేస్ కూడా ఉంది. దూరంగా కూడా కూర్చోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుని స్తోత్రం. మరి 2022 2వ నెల 6వ తారీఖులోకి వచ్చాము మనము. మరి ఈ గొప్ప తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతగానో మరి రుణాస్తులమై ఉన్నాము. అంతేకాదు కృతజ్ఞత స్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారని పౌలు గారు అన్నారు. కానీ కృతజ్ఞత కలిగిన వారు కూడా ఉన్నారని బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల కోసం రాయబడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసిన మేలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి దేవుడు ఈ వారం అంతా కాపాడేటంటే దేవుడు చేసిన మేలు. దేవుడికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా కాపాడేటంటే దేవుడు చేసిన మేలు అయి ఉన్నది. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే, మనకంటే పెద్దవారు, ఎంతో ఉన్నత దేహం కలిగిన వారు, ధనవంతులైన వారు ఎంతోమంది మన కళ్ళ ముందు మరి నిద్రించారు. అయితే వాళ్ళని మనం ఏం నిందిస్తా లేదు, కానీ దేవుడు మనం కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, ఏ విషయంలోనే మీరు చింతించవద్దు. దేవుని స్తోత్రం. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. ఏ విషయంలోని కూడా మనకి అనేక విషయాలు ఉంటాయి, కానీ అవన్నీ కూడా యేసుప్రభువు దేని విషయంలో కూడా మీరు చింతించవద్దు అంటున్నాడు. మన చింతించే వలన మన తల ఇంటిని కొంచెం పొడవుగా చేయలేము, లేదా కొరసగా కూడా చేయలేము. దేవుని స్తోత్రం. అందుకని ఇక పౌలు గారు ఏమన్నారంటే, మరలా చెప్తున్నాం, ఆనందించండి, సంతోషించండి అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఈరోజు నిజంగా దేవుణ్ణి సమీపించే సమయానికి మనం వచ్చాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడంటే సమీపింపరాని తేజస్సు గలవాడు. దేవుని స్తోత్రం. ఆ తేజస్సులో ఎవ్వరు కూడా సమీపింపలేరు. హల్లెలూయా. అందుకని కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి నిజానికి ఇది ప్రభు యొక్క ఆరాధన. దేవుని స్తోత్రం. దాంట్లో కృతజ్ఞత కూటను కూడా కలిపి మరి ఏర్పాటు చేసాం పరిస్థితులను బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ కృతజ్ఞత కూటం ఏంటంటే, చూడండి, 118వ కీర్తన 18వ వచనం. 18వ కీర్తన 18వ వచనం చదవండి అమ్మా. యెహోవా నన్ను
కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా చదువు బాబు. నేను వచ్చి ఇంకా 18 వచనం చదివారు కదా, 17 నుంచి చదవండి. నేను ఈ సావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణమునకు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాక్ష్యం చెప్పొచ్చా? చెప్పమంటారా? దేవుడి స్తోత్రం. దావీదు అంటున్నాడు, నేను ఈ సావను సజీవుడినై, దేవుని స్తోత్రం, యెహోవా కార్యాలు నేను వివరించెదను. కొత్త నిబంధనలో కూడా మాట ఒక ఆయన అన్నాడు, ఎవరైనా? సిమియోను. నీవు సావవో నా రక్షణ కన్నులారా చూసే వరకు అని పరిశుద్ధాత్మ ద్వారా సిమియోను బోధింపబడ్డాడు లోకాసువార్తలో. యేసు ప్రభుని చూసే వరకు కూడా ఆయన చనిపోవడని దేవుడే గ్యారంటీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా? లోకాసువార్తలో యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ మాట రాయబడింది. చూడండి, 4వ అధ్యాయంలో ఉంది. లోకాసువార్తలో యేసు ప్రభు కోసం ప్రవచనం, నాదా నీ దాసుని సమాధానంతో పాలిస్తున్నావని యేసు ప్రభుని దీవించేటప్పుడు అక్కడ ఆయన పలికాడు. యేసు ప్రభు వారు యెషయా ప్రవచనం కోసం సిమియోను మాట్లాడతాడు కదా, లోకాసువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దానికి కూడా సమయం ఉందని చెప్పిన ఆ దేవుడే ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీవు నా రక్షణ కన్నులారా చూసి వరకు కూడా నువ్వు మృతి పొందబో లేదా చనిపోవని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు కోసం ప్రవచనము ఇక్కడ సిమియోనుకు భక్తిపరుడు అక్కడికి రాయబడి పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు సావవో నా రక్షణ కన్నులారా చూసే వరకు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాట దావీదు అన్నాడు, నేను ఈ సావను సజీవునై ఉండి యెహోవా సన్నిధిలో నా కార్యములు వివరించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను యెహోవాను కఠినంగా శిక్షించను కానీ నన్ను మరణానికైనా అప్పగించలేదు అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రవక్త ఏం చెప్పాడంటే, యుద్ధాలు లేకుండా విజయాలు లేవు అన్నాడు. దేవుడికి స్తోత్రం. యుద్ధాలు లేకుండా విజయాలు లేవు. నిజమైన క్రైస్తవుడికి పరీక్షలు లేకుండా అతను దేవుని బిడ్డలుగా గుర్తింపబడరని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. నిజమైన దేవుని కుమార్తెకి, నిజమైన దేవుని కుమారుడు కూడా పరీక్ష ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. పరీక్షలు నెగ్గిన తర్వాతే మనకి మరి విజయం వస్తుంది. దేవుడి స్తోత్రం. కనుక ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు కృతజ్ఞత లేని వారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. అందుకే కృతజ్ఞత కలిగిన వారు కూడా బైబిల్లో కృతజ్ఞత కలిగిన వారు తక్కువగా ఉన్నారు, కృతజ్ఞత లేని వారు చాలా ఎక్కువగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చూసారా, లోకాసువార్తలో చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ప్రయాణం చేసినప్పుడు 10 మంది కుష్ఠరోగులు వెళ్తారు. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు లోకాసువార్త 17వ అధ్యాయంలో ఉంది. లోకాసువార్త 17వ అధ్యాయము
11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోషు సమరయ గలియల మధ్యన వెళ్ళిచుండెను. ఆయనే ఒక గ్రామంలోనికి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి ఆయనను దూరమున నిలిచి, యేసు ప్రభువా, మనం కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగలపడిన. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బాగయ్యారు? అక్కడ 10 మంది అయ్యారు. కానీ తిరిగి వచ్చింది ఎంతమంది? ఒకే వ్యక్తి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా పరిగెట్టుకొచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసుక్రీస్తు పాదాల మీద పడ్డాడు. దేవుడి స్తోత్రం. అని యేసుప్రభు వారు ఏమంటున్నారు కదా, చదువు బాబు. యేసుప్రభు వారు ఏమంటున్నారు అక్కడ? అతడు సమరయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడి తప్ప దేవుని మహిమ పరచడకు తిరిగి వచ్చిన వాడు ఎవడు కనబడలేదా అని చెప్పి, నీవు లేసిపోము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను వానితో చెప్పాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మన కూటము కృతజ్ఞత కూటమి. ఇది దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎంతోమంది మేలు పొందుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. యేసుప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చారు? వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 5 రొట్లు 2 చేపలు 5,000 మంది భోజనం చేసినప్పుడు 12 గంపలు ఎత్తారు. కానీ యేసుప్రభుకి శ్రమ వచ్చినప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఏమయ్యారు? కాబట్టి ఈరోజు నీకు నాకు సంఘానికి క్రైస్తవ బిడ్డలకి కృతజ్ఞత అనేది ఎలా అవసరం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా, నేను సావును సజీవుడిగా ఉంటాను, నువ్వు నన్ను కఠినంగా శిక్షించావు కానీ మరణానికి అప్పగించలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. మరణానికి అప్పగించలేదు. ఎందుకంటే ప్రార్థన గ్రంథంలో ఉంది, మరణము యొక్కయు పాతాళం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలోనని చెప్పాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంవత్సరం అంతా కాపాడినందుకు నేను చిన్న సాక్ష్యం, ఎక్కువగా కాకుండా చిన్న సాక్ష్యం చెప్తున్నాను. ఈ కృతజ్ఞత కూటంలో యేసుక్రీస్తు చేసిన కార్యాల్ని, మరి ఈ సంవత్సరం దేవుడు నాన్నవాకి చిన్న జాబ్ ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఎన్నో శ్రమల నుంచి దేవుడు కాపాడాడు. అలాగే మరి జోసెఫ్ కూడా మరి హాస్పిటల్లో వర్క్ నేర్చుకోవడానికి దేవుడు మరి కృప చూపాడు. అలాగే పాపని కూడా డెలివరీకి తీసుకురావడానికి దేవుడు కృప చూపాడు. ఎన్ని మేలు చెప్పండి? 3. దేవుడి స్తోత్రం. పాస్వం గారు నాకు కూడా చాలా నీరసంగా ఉంటే దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు. కరోనా వచ్చినప్పుడు కూడా మరణానికి అప్పగించలేదు. దేవుడి స్తోత్రం. మా ఇంట్లో విజయ్ జోసెఫ్ తప్ప నా అనుభవకి పాపకి అందరూ కూడా కరోనా వచ్చేసింది. దేవుడి స్తోత్రం. అలాంటి టైంలో ఎంతో కన్నీళ్ళు కార్చి ఏడ్చాం, కానీ దేవుడు మరణానికి అప్పగించలేదు. దేవుడి స్తోత్రం. నిజమేనా? లాస్ట్కి అంతా బాగున్నారని చెప్తలోకి సడన్గా మా విజయ్కి హైదరాబాద్ వెళ్తులోకి అక్కడ హోటల్ ఫుడ్, నెక్స్ట్ వాతావరణం పడక మరి ఫేట్లెస్తో పడిపోయింది, డెంగీ వచ్చేసింది, మరి పచ్చకామర్లు వచ్చేసాయి. చాలా బలహీనమైన స్థితి, సావు బ్రతుకులు వచ్చినట్టుగా బిడ్డని దేవుడు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ లేట్ అయిపోయిన టైంలో కారు పెట్టుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ సెంటర్లోకి వెళ్తే మా విజయ అన్న నోటంట, దేవుడు క్షేమంగా తీసుకొస్తే చాలు,
ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా కారు మీద, క్షేమంగా తీసుకొస్తే చాలు, అదే మాకు చాలు అని ఒక మాట అన్నాడు. కారులో బట్టలు సర్దుకుంటూ. దేవుడి స్తోత్రం. ఆ మాట నన్ను చాలా మనసుని కరిగించింది. నిజానికి ఆ టైంలో నా పరిస్థితి ఎలా ఉందంటే, నానుబాబు ఆ పక్కని, జోషప్ ఈ పక్కని, పాస్టమ్ గారు ఈ పక్కని, నేను. ఎంతమంది ఉన్నాం మేము? ఎంతమంది ఉన్నామండి కారులో? ముగ్గురు మగ బెడ్లో, భార్య భర్తలు మేము 5 ఈ మాట అన్నప్పుడు కారులో ప్రార్థన చేసిన, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు, ఆ బిడ్డకి ఏదైనా జరిగితే ఆ బిడ్డ కాదు మా అందరికీ జరగాల. దేవుని స్తోత్రం. ఎందుకంటే పాపకి మ్యారేజ్ చేసాం, వాళ్ళ తోటిని మేము చేసాం. కాళ్ళు వచ్చింది, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. 5 ఉన్నాం మేము. 5 చంపేస్తే 5 చంపేయి, లేకపోతే బతకాలి 5 కూడా. కారులో చేసే ప్రార్థన, ఎవరి మీద నాకు ఆశ లేదు, నీ రాజ్యం ఉంటే నాకు చాలు, చంపితే 5 చంపేయి, ఎవరింటికి వాళ్ళు పోయారు. నా బిడ్డ ఆ మాట అన్నాడు, ఇంటికి తిరిగి వస్తానా అన్నాడు. ఖచ్చితంగా రావాలి, లేదా అందరినీ చంపేయి ఒకసారి, ఈ గొడవ ఉండదు, నీ రాజ్యంలో పోతాం. మరణం అంటే నాకు భయం లేదు. నా కళ్ళ ముందు నా బిడ్డకి ఏం జరగకూడదు, జరిగితే అందరికీ జరగాల. లారీ వచ్చి గుద్దేసి మొత్తం గుండైపోయి చచ్చినా పర్లేదు, మా కోసం పట్టించుకునేవాడు నువ్వు అక్కడే ఉన్నావు అని కళ్ళ నీళ్ళు కాల్చి ఏడ్చి రాజమండ్రి హెల్త్లోకి 11:30 అయింది. వెంటనే డాక్టర్ కేర్ తీసుకుని, నానిబాబు మరి అందరూ వెళ్ళడంలో ఆ డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి రిసీవ్ చేసుకుని మరి వైద్యం స్టార్ట్ చేశారు. 3 రోజులు కళ్ళ నీళ్ళు కార్చాలా ప్రార్థన చేస్తూనే తిండి మీద కానీ దేని మీద లేదు. 3 రోజులు అయిపోయిందా దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ బిడ్డ చుట్టూ మరి దేవతలు ఉన్నట్టుగా, ఒక పెద్ద అయిన కర్ర పట్టుకు నిలబడినట్టుగా, ఆ పిల్లోడికి ఏ హాని కలగకుండా కాపాడినట్టుగా. దేవుడి స్తోత్రం. మీరు అనవచ్చు, మరి అంతమంది కాపాడవచ్చు కదా అని. దేవుడి స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళకుండా కాపాడవచ్చు కదా అనొచ్చు, మరి పరీక్షింపబడాలి కదా. దేవుడి స్తోత్రం. పరీక్ష లేకుండా దేవుని కుమారుగా మనం గుర్తింపబడం కదా, నిజమేనా? మరి దేవుడు చేసిన కృతజ్ఞతనే అది. హాస్పిటల్కి వెళ్ళాం, ఇంచుమించులో ₹1,00,000 దగ్గర వరకు అయిపోయి, 1,00,000 కాదు కదా, ఓ పైసా కూడా మాకు కావాలేదు. ఇంటి నుంచి ఎలాగైతే వెళ్ళాము వాటి నుంచి నవ్వుకుంటూ ఆటలో వచ్చాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా కఠినంగా శిక్షించాడు, మరణం అంచుల దాకా వెళ్ళిపోయాడు. మా అన్నయ్య గారు అబ్బాయి మార్కు, శాంతకుమారి, పెద్దోడని చిన్నోడా మార్కు, వాళ్ళు అన్నాడు, చిన్న తమ్ముడికి వచ్చి ఆ బలహీనత మా సార్కి వాళ్ళ మేడంకి వచ్చింది, 15 ఉన్నాయి, పేట్లెస్ 15,000 ఉన్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి లక్షలు ఖర్చు పెట్టారు, కోటేశ్వరాలు హాస్పిటల్కి తీసుకెళ్ళారు, చచ్చిపోయింది ఆవిడ అన్నారు. తమ్ముడికి వచ్చిన బలహీనత 15,000 అని చెప్తున్నాడు అతను. మా మార్కి ఎలాగన్నాడో తెలియదు, 15,000 అది. దేవుని స్తోత్రం. ముక్కు అంటే బ్లడ్ పడింది, చెవాడిని కూడా బ్లడ్ పడిందని అక్కడ నానిబాబు పాస్టమ్గా చెప్పారు. పట్టించుకోలేదు, ఏదో గిల్తేలా వచ్చిందేమో అనుకున్నా. కానీ దేవుడు ఆయుసు పోసి ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కఠినంగా శిక్షించాడు మనల్ని, కానీ మరణానికి. అలాగే మన అందరిలో కూడా రూతమ్మ గారిలో లేదా, బోయేజ్ గారిలో లేదా, ఇప్సిబా గారిలో లేదా, లేకపోతే మన సంఘంలో లేదా, యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. యుద్ధాలు లేకుండా విజయాలు లేవన్నాడు మన ప్రవక్త. లాలన చేయ ఆత్మలో మాట్లాడాడు ఆయన. ఈరోజు మానవుల కృతజ్ఞత లేకుండా తయారయ్యారు, లాలించే ఆత్మతో నడుస్తున్నారని చెప్పాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వారు వెళ్తున్నారు, 10 మంది వచ్చారు ఎదురుగుంటా. యేసుప్రభువా, కుష్ఠరోగము భయంకరమైన వ్యాధి అది. ముక్కు పాడైపోతున్నాయి, చెవు పాడైపోతున్నాయి, బొగ్గలు పాడైపోతున్నాయి, ఏళ్ళు తినేస్తున్నాయి. అన్ని జబ్బుల కంటే ఘోరమైనది ఏంటంటే కుష్టి వ్యాధి. ఆత్మీయ కుష్టి వ్యాధి కూడా ఈ భూమి మీద ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆపద కాలం ముందు అనుకూలంగా సాయం చేసే దేవుడు మన దేవుడు. ప్రతికూలంగా చేసేవాడు కాదు, అనుకూలంగా చేసే దేవుడు. దేవుడి స్తోత్రం. ఎంతోమంది ప్రాణాలు నా చేతుల్లో గిలగల గింజుకొని మళ్ళీ లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి స్తోత్రం. చేతులతో నూనె రాసి ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి
వ్యాధులు తగ్గించాడు. పాస్టర్ గారి పిల్లలకి వ్యాధులు తగ్గించాడు. పెద్ద పెద్ద రెవరెండ్ అని చెప్పి పెద్ద పాస్టర్ గారులు ఉంటే, భార్య హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు. గొలప్రోలు మోహన్ రావు హాస్పిటల్లో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక రెవరెండ్ పాస్టర్ గారి అమ్మాయికి భయంకరమైన దెయ్యం పట్టుకుంటే ప్రార్థన చేస్తే తగ్గింది. దేవుడి స్తోత్రం. ఆ దేవుడు మన ప్రవక్త అన్నాడు, ఆ రోజు దేవుడైతే ఈరోజు దేవుడే, ఆ రోజు స్వస్థపరిచేవాడైతే ఈరోజు స్వస్థపరిచేవాడే. ఆ రోజు నీతో ఉన్న వాళ్ళతో ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే నువ్వు గుర్తిస్తున్నావా? పౌలు గారు అన్నారు, కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారన్నాడు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండాలా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన అప్పుడు నిన్ను గుర్తిస్తాడు. 10 మంది స్వస్థపడ్డారు. యేసుప్రభు చూసాడు, అక్కడ చూడలేదే, వాళ్ళు కూడా నడవలేదే. కానీ ఒక్కడు వచ్చాడు దగ్గరికి, సాష్టంగా పడి, యేసుప్రభువా నీకు కృతజ్ఞతలు. దేవుని స్తోత్రం. యేసుప్రభువా నీ కృతజ్ఞతలు, నీ కృతజ్ఞతలు, నేను స్వస్థపడ్డాను ప్రభువా అన్నాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు అన్నారు, అప్పుడు 10 మంది స్వస్థపడ్డారు. ఉన్నవారి ఉన్న ఆ 90 ఎక్కడా? దేవుడి స్తోత్రం. ఈ అన్యుడి తప్ప ఎవరో లేరా? దేవుడి స్తోత్రం. వధువు అన్యురాలే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వధువు అన్యురాలు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీవు నేను జగత్తుకి పునాది వేయబడక మునుపు ఆయన ఎన్నిక ఉన్నట్లయితే ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉంటావు. నిజమేనా? దేవుని స్తోత్రం. వ్యాధి రాని, బాధలు రాని, విరికలు రాని, ఇబ్బందులు రాని, ఎన్ని వచ్చినప్పుడు కూడా ఆయన పాదాల దగ్గరే ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన పండిన పంట రైతు పాదాల మీద ఆ చాట పెట్టి చెరిగేటప్పుడు లేదా ఎగరబోసేటప్పుడు పంట పాదాల మీద పడుతుంది, పొట్టు కళ్ళలోంచి బయటికి వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. అలాగే యేసుక్రీస్తు చాట యేసుప్రభు చేతుల్లో ఉంది. ఈనాడు ఫిల్టర్ చేస్తున్నారు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలు, ఎవరు కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఎవరు కృతజ్ఞత లేని వారు ఉన్నారు. పౌలు గారు అన్నారు, కూటు కోసం వారి కూడే అంటే వారు పట్టే వారి దేవుడు అన్నాడని. దేవుడి స్తోత్రం. చాలామందికి భోజనమే వారి దేవుడు, వారు పట్టేవారి దేవుడు అని చెప్పి మాట్లాడారు. ప్రియ దేవుని సంగమా, మనిషిని దేవుడు చేయకూడదు, దేవుని మనిషిగా చేయకూడదు. దేవుని దేవుడిగా చూడాలి, మనిషిని మనిషిగానే చూడాలి. నిజమేనా? దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అందుకే మన ప్రవక్త అన్నాడు, స్వస్థపరిచే అధికారం భూమి మీద ఏ పాస్టర్ గారికి లేదన్నాడు అండి. దేవుని స్తోత్రం. స్వస్థపరిచే పాస్టర్ గారికి ఎవరికి కూడా లేదు, అది నాకు కూడా లేదు అన్నాడండి. అలాగుంటే పాస్టర్ గారులో ఇంకా ఆకాశానికి ఎక్కిపోతారు. ఎందుకంటే నేనే స్వస్థపరిచానని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. అందుకే యేసు ప్రభు వారు ఇచ్చిన మాట మన ప్రవక్త విలియం మ్యానీ బ్రహాం గారు అని సాక్ష్యం ఇస్తూ అన్నాడు, స్వస్థపరిచే హక్కు ఏ మానవుడికి లేదు, ఏ వ్యక్తికి లేదు, దేవుడికి ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడిని స్వస్థపడతాడని చెప్పాడండి, ఆ దేవుడిని బాగు చేస్తాడని చెప్పాడు. కనుక ప్రియ దేవుని సంఘం, ఆ దేవుని ఎడ్లారా 116వ కీర్తన 12వ వచనం కూడా చదవండి. 116వ కీర్తనలు చూడండి. 116వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. కీర్తనలు 116. అక్కడ దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లింతును? రక్షణ పాత్ర చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వినబడుతుందా? హల్లెలూయా. ఈరోజు దావీదు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లింతును? రక్షణ పాత్ర చేతబట్టుకుని సాక్షిగా ఉంటాను, అంతేగాని కృతజ్ఞతలు చెల్లిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఎంతోమంది బలిపేట ఇక్కడికి వచ్చి, పాస్టర్ గారు నాకు ఉద్యోగం వస్తే మీకు హీరో హోండా బైక్ కొనిస్తానని చెప్పాడు ఒక ఆయన అరకులో నుంచి వచ్చి. అయితే నేను చెప్పాను, హీరో హోండా బండి నువ్వు కొనక్కర్లేదు, నాకు నీవు కలిగిన సత్యాన్ని 10 మందికి చెప్పు, దేవుడు నీకు జాబ్ ఇస్తాడని చెప్పాను. అరకులో నుంచి వచ్చాడు, ఆయన పేరు ఐజాక్.
డబ్ల్యూఎంఏ చేశాడు ఆయన. అలాంటి ఆయనకి మన తిరుమలలో చెరువులో బాప్తిస్మ ఇచ్చాను. ఆయన జాబ్ వచ్చింది, బండి కొనిస్తున్న ఆయన కనీసం కనబడలేదు. కృతజ్ఞత కలిగి ఉన్నదంటారా? కృతజ్ఞత కలిగి ఉంటే అలా చేసి ఉంటాడంటారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది ప్రభువా నాకు ఇల్లు ఇస్తే నీకు అది ఇస్తాను, లేకపోతే నా పిల్లకి పెళ్ళైతే ఇది చేస్తాను, లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఎన్నో సాకులు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు తప్ప కృతజ్ఞత కలిగి వాక్యం ఇంకా పాదాల దగ్గరికి వస్తలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చేతిలో అనేక మంది ఉన్నారు, దేవుని చేతిలో ఒక్కలే ఉన్నారు. దేవుని స్తోత్రం, ఆ ఒక్కరు నువ్వే. అందుకే మన ప్రవక్త 10 లక్షలకు ఒకడని. దేవుని స్తోత్రం. యేసుప్రభుకి రాజా స్వాగతం పలకాలి నువ్వు. ఓ నా ప్రభువా నాకు ఇల్లు ఇచ్చావంటే నీకు స్తుతులు నాయన, నాకు ఉద్యోగం ఇచ్చావంటే నీకు స్తుతులు నాయన, నాకు ఆరోగ్యం ఇచ్చావంటే నీ స్తుతులు ప్రభువా, నాకు చేసిన మేలులు అన్నిటికీ కూడా ఏమిచ్చి మీరు రుణాన్ని తీర్చగలను. నిజమేనా? దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ 10 మందిలో ఒకడు ఉన్నాడా? అలాగే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవుని స్తోత్రం. అలా ఉన్నట్లయితే వారు ధన్యులై ఉన్నారు. దేవుని స్తోత్రం. బైబిల్లో 9 వరాలు ఉన్నాయి. ఈరోజు వరాలే మనుషులకు కావాలి కానీ ఫలాలు అక్కర్లొద్దు. దేవుని స్తోత్రం చెప్దామా? చిన్న సంఘమైన మనకి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అదేంటంటే నిజమైన మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నిజమైన పరలోక రాజ్యానికి చేరే మార్గాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు మనం ఎంతో ధన్యులమే అన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు మా పిల్లల విషయంలో పెద్దబాబు విషయంలో మేలు చేశాడు, పాప విషయంలో మేలు చేశాడు, విజయ్ కుమార్ విషయంలో మేలు చేశాడు, అలాగే జోసెఫ్ విషయంలో మేలు చేశాడు. మా మధ్యలో కూడా దేవుడు మేలు చేశాడు. అందుకని చేసిన మేలుకి ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చలేం. దేవుడికి స్తోత్రం. ఏమిచ్చినా రుణం తీర్చలేమని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఈ 2020లో మన సంఘంలో చాలామందికి ప్రార్థన చేశాం. ఇంటింటికి లింగం పత్రలో పిలిచారు, ప్రార్థన పెట్టించుకున్నారు. దేవుని స్తోత్రం. రూతమ్ గారి ఇంటికాడ కానీ పిలిప్ గారి ఇంటికాడ కానీ ఇలా కొన్ని గృహాల మీద దర్శించినప్పుడు మరి ఏంటి సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడాడు కదా, మా ఇంటికాడ కూటం పెట్టండి అన్నప్పుడు కూటాలు పెట్టేము, ఆ ఫలాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్దామా? కృతజ్ఞత కలిగి ఉన్నారు. కృతజ్ఞత కూటం పెట్టమంటే వెనకాడుతుంటారు. ఎందుకు వెనకాడాలి? దేవుని స్తోత్రం చెప్పాలా? తప్పు చేస్తే నువ్వు సిగ్గుపడాలా? వాక్యం పట్ల రాజీ పడొద్దు. దేవుని స్తోత్రం. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. దావీదుని సొంత మాంగారు నరకడానికి వచ్చాడు, చంపడానికి వచ్చాడు. అనేక సార్లు సాబ్రతులు దావీదుని దేవుడు కాపాడలేదా? దేవుని స్తోత్రం చెప్దామా? దావీదు అన్నాడు నేను సావను. దేవుని స్తోత్రం. డిజెస్ దీనకరణం గారు ఆయన బీకాం చదువుకున్నాడు. ఆయన బ్యాంక్ ఎంప్లాయీగా ఆయన సెలెక్ట్ అయ్యాడు ఆ రోజుల్లో. ఆయన మొదటి పేరు సమూయేలు. దేవుడు వాళ్ళ అమ్మగారు కడుపులో ఉన్నప్పుడే సేవ చేసుకుని మొక్కేసుకుంది వాళ్ళ అమ్మ. దేవుడి స్తోత్రం. మొక్కుకున్నప్పుడు చదువుకుని పెద్దవాడైన తర్వాత జాబ్ వచ్చిందని బ్యాంక్కి వెళ్తే బ్యాంకులో డ్యూటీ చేస్తాను కాలు చేయ పడిపోయింది. నేను సేవ చేయను, నేను బ్యాంక్ ఎంప్లాయీ కదని బాధపడుకున్నాను. లాస్ట్కి దేవుడు మాట్లాడి సేవకి జయించడానికి కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ఆయన సేవ మొదలైన తర్వాత ఆశీర్వాదం మొదలైంది. దేవుడి స్తోత్రం. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, బ్యాంక్ ఎంప్లాయీ. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది దేవుని సేవకి కృతజ్ఞత కలిగి వాళ్ళు ఎంకామ్ చదివిన, బీకామ్ చదివిన, పిహెచ్డి చేసిన, ఇంజనీరింగ్ చేసిన దేవుడికి కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో 10th క్లాస్ చదివి ఎక్కడో ఫెయిల్ అయిపోయి ఏదో ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి లేకపోతే ఒక కాలేజీలో జాయిన్ అయ్యి ఆడికి వచ్చి బైబిల్ పట్టుకుని బతకడానికి దారి లేక బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. దేవుడి స్తోత్రం. దేవుడి కోసం దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు అది మరణమైనా సరే వెనకాడిన వారు ఈ బైబిల్లో ఉన్నారు. దేవుడి స్తోత్రం. యుద్ధాలు లేకుండా విజయాలు లేవు. ఈరోజు మనకి స్వతంత్రంలో మన భారతదేశంలో స్వతంత్రం ఉన్నామంటే దీని వెనకాల ఎన్నో యుద్ధాలు ఉన్నాయా లేదా?
భౌతిక సంబంధమైన ఈ రాజ్యం కోసం మహాత్మా గాంధీ, లేకపోతే ఎంతోమంది వల్లభాయ్ పటేల్, రాణి రుద్రమ్మదేవి, ఎంతోమంది నాయకులుగా ఉన్నవాళ్ళు, విప్లవకారులు ఎంతోమంది యుద్ధాలు చేసి పోరాడి 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 లాస్ట్కి ఈ విజయాన్ని వాళ్ళు అందుకున్న దేవుడి స్తోత్రం. ఆ జ్ఞానం ఎవరికి వచ్చింది? బైబిల్లోంచి వచ్చింది. దేవుడి స్తోత్రం. వివేకానంద బైబిల్ నుంచి కొన్ని మాటలు తీసుకున్నాడు. గాంధీ బైబిల్ నుంచి ఏ మాటలు తీసుకున్నాడు. వాళ్ళు వచ్చి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 130 సంవత్సరాలు అవ్వచ్చు. బైబిల్లో వచ్చి 4000 సంవత్సరాలు అవుతుంది. దేవుడి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పోరాడి 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 ఈ శత్రువుల మీద యుద్ధాలు చేసి ప్రాణాలు త్యాగం చేసి పోరాడితే మనకి విజయం వచ్చింది. దేవుడి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాగ వస్తుందని యేసు ప్రభు క్రీస్తు ఆయన ప్రవశించాడు. అంజూరపు వసంతకాలం వచ్చినప్పుడు అంజూరపు చెట్టు సిగిరించును అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. వసంతకాలం వచ్చినప్పుడు అంజూరపు చెట్టు సిగిరించును అన్నాడు. వసంతకాలం అంటే ఏంటి? అంజూరపు చెట్టు అంటే ఏంటి? దేవుడి స్తోత్రం. మరి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా వసంతకాలం వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అంజూరపు చెట్లు సిగిరిస్తూ ఉన్నాయి. మరి దేవుని రాజ్యం రాలేదే? దేవుడి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? సంతోషంగా ఉన్నారా? అర్థమవుతుందా? యుద్ధ భూమిలో ఉన్నాం మనము. ఈ యుద్ధ భూమిలో ఉన్న పాట మన సహోదరి శాంతకుమారి, హంస శాంతకుమారి చక్కగా పాడుతుంది. దేవుడి స్తోత్రం. ఎక్కడ ఉన్నామని చెప్పండి? యుద్ధ భూమిలో ఉన్నామా? దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వసంతకాలం ప్రతి సంవత్సరం వస్తుంది. అంజూరపు చెట్టు ప్రతి సంవత్సరం సిగిరిస్తూనే ఉంది. మరి దేవుని రాజ్యం ఎందుకు రాలేదు? ఒక్క మాట చెప్పాడు ఆయన, అప్పుడు ద్వారం వద్దే ఉన్నానని తెలుసుకునడి. ప్రతి దానికి కూడా అంతంలోకి వచ్చాము మనం. దేవుని స్తోత్రం. అన్యులు కూడా కలికాలం అని చెప్తున్నారు. ప్రతి దానికి ప్రారంభం ఉంది, తర్వాత అంతం కూడా ఉంది. ఉందా? ఆరంభం అంటూ ఉంటే ఖచ్చితంగా అంతం ఉండి తీరుతుంది. అంతం లేనిది దేవుని రాజ్యం ఒకటే. మన దేవుడు ఆది అంతం లేనివాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఆది అంతం లేని దేవుడు. అందుకే నేను సావను అన్నాడు. దేవుడి స్తోత్రం. దావీదుకి ఆది లేదు, అంతం లేదు. ఎందుకంటే దావీదు దేవుడు ఆలోచనలో ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? దావీదులో దేవుడిని మాట్లాడినప్పుడు యుద్ధాలు ప్రారంభమయ్యాయి. 6 మూరల అజానిబాబుడు వచ్చి యుద్ధం చేస్తే ఒక్క దెబ్బతో కొట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి సంఘ శాఖలో ఎలాంటి బలమైన వాళ్ళని వస్తే ఒక్క వర్తమానానికి వాళ్ళు జవాబు చెప్పలేరు. నోరు మూసుకుని పోవాల్సిందే వెనక్కి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుడు ఏ విధంగా మనిషిని చూస్తున్నాడు చూడండి. యోబు గ్రంథం చదవండి బాబు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి టక్కుమని. యోబు గ్రంథం. యోబుకి అక్కడ యుద్ధం ప్రారంభం అవుతుంది. యోబు కోసం దేవుడు ఏ సాక్ష్యం ఇస్తున్నాడో చూద్దాం. 4 మొదటి నుంచి చదువుతారా? ఊజి దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించిన వాడు. అతనికి 3 కుమారులను 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతులు చెప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో ఇందు చేయినై కూడినప్పుడు
తన ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలని వారు పిలిపించుతూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా ఇవి ఎక్కడి నుండి వచ్చిందివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదువా? అంతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడగగా అచ్చరం నీవు అతనికి అని ఇంటి వారికి అని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేది కదా. నీవు అతని చేతి పనిని దీవించిన చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి సాపి అది కలిగిన సమస్తమును ముత్తినేడలా అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నేను పిడిసిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అని కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవివ్వగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరిన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యుద్ధం మొదలైంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? యుద్ధం మొదలైంది. యోబుని భక్తిగా దేవుడు దీవించాడు, ఒంటిని ఆస్వాదించాడు, అలాగే గాడిదలు ఆస్వాదించాడు, అలాగే గొర్రెలు ఆస్వాదించాడు, బహుమంది సంపద కలిగి ఉన్నారు. ఆ ఊజు దేశం అంతట్లో కూడా యోబు ఎంత ధనవంతుడు ఆ దేశంలోనే లేడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరలోకంలో దేవుడు సంతోషిస్తున్నాడు. ఆయన తన ప్రతిరోజు కూడా యోబు అంటున్నాడు తన కుమారులు హృదయంలో కూడా పాపం చేస్తారని చెప్పి అనుదినము అరుణోదయం లేచి హృదయంలో కూడా పాపం చేయకుండా వాళ్ళ పరిశుద్ధపరిచి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధాలు లేకుండా విజయాలు లేవు. ఇలాగా యోబు దేవుడి సన్నిధిలో ఎంతో యథార్థవంతుడై సత్య ప్రవర్తనై ఉండగా అపవాది ఆడికి వెళ్ళొచ్చి చూసేవా నా యోబు నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, యథార్థపరుడు, నా యోబు సంగతి ఆలోచించేవాడు అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం చెప్దామా? యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకంలోనే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? పరలోకంలోనే. వాడి సహోదరుల మీద నేరం మోపడమే వాడి యొక్క పని. కృతజ్ఞత కలిగిన వాళ్ళ మీద నిందలు మోపడమే వాడి యొక్క పని. సర్వలోకాన్ని కూడా మోసపిస్తున్నాడు ఈ అపవాది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను మోసపించకుండా దేవుడు ఒక మంచి రాజమార్గాన్ని ఇచ్చాడు. మార్గంలో కాదు, మార్గం. దేవుడి స్తోత్రం. అనేక మార్గాలు ఉన్నాయి ఈ రోజుల్లో, కానీ పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక మార్గం. దేవుని స్తోత్రం చెప్దామా? యేసువారు చెప్పలేదా? నేనే మార్గము, నేనే సత్యమును,
నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోకము ఎవరు వెళ్ళలేరు. నా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఆస్తిని దేవుడు దీవించాడు, పొలాలను దీవించాడు, పశువులు దీవించాడు, ఒంటెలు దీవించాడు, గొర్రెలను దీవించాడు. మంచి సిరి సంపదలో యోబు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తున్నాడు, పరదేశిని చేర్చుకున్నారు. ఆయన దేవుడి యందు బహు భక్తి గలవాడు. దేవుడి స్తోత్రం చెప్దామా? ఈరోజు నీవు నేను కూడా ఎప్పుడైతే భక్తిగా ఉంటామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే నీతిగా ఉంటామో, నిన్ను బట్టి సంతోషించేవారు నీ వాళ్ళు కాదు, కానీ నిన్ను పుట్టించిన సృష్టికర్త. దేవుడి స్తోత్రం. దేవుడు అన్నాడు, నా యోబు చూసావా, యథార్థవంతుడు, ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు, తన పిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారుడు యోబు ఎంత భక్తిపరని చెప్పినప్పుడు సాతాను అంటుంది, ఊరకే నేనా? హల్లెలూయా. ఊరకనేనా యోబు నీతిమంతుడు అయ్యాడు? అతని చేతి పని దీవించావు, వ్యాపారాన్ని దీవించావు, పొలాలు దీవించావు, అందుకే ఈయనంత గట్టిగా అయినా పొగుడుతూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. తీర్చి చూద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఎప్పుడైతే భక్తిగా ఉంటామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, సాతాను కూడా వచ్చి నీ మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తుంది, నీ భక్తిని తొలగించడానికి వస్తుంది. అప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి స్తోత్రం. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావన్న సంగతి నువ్వు గుర్తించాల. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యోబుకి యుద్ధం స్టార్ట్ అయింది. పరలోకంలో దేవుడు యోబుని బట్టి సంతోషిస్తున్నాడు. అపవాదం వచ్చి మనకు తెలుసు ఆ చరిత్ర, ఆ కథ అంతా మొత్తం తీసేసింది. దేవుని స్తోత్రం. తన ప్రియమైన భార్య కూడా వచ్చి తన శరీరం మీద గాయాలు ఇచ్చి శరీరం అంతా కొండలుగా పోసేసి అది నీరు కుప్పులుగా లేచిపోయి కొలకొలమని పురుగులు బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి టైంలో శిలంపెంకులు తీసుకుని గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఎందుకంటే రసిలిగా ఆరిపోతున్నాయి, బూడిదైతే పీల్చేస్తుంది కాబట్టి. గోనె బట్ట శరీరం మీద ఆ రసిలంతా కూడా పీల్చేస్తుంది. ఆ పెంకులు తీసుకుని గోగుతున్నాడు. ప్రభువా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను పిండంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయేవా, ఈ ఉగ్రత దాటి వరకు ఈ గోతులో నేను దాయి ప్రభువా. దేవుని స్తోత్రం. ఆపదకాలం మందు అలా ఉంటుంది ఈ పరిస్థితి. దేవుని స్తోత్రం చెప్దామా? నిజమేనా? హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం కూడా అలాగే ఉంటుంది కదా. ఎంతమంది లేరు ఈ రోజుల్లో? దేవుని స్తోత్రం. ప్రభువా, ఎందుకు నన్ను పుట్టించావు? ఎందుకు ఈ ప్రాంతాన్ని పంపించావు? ఎందుకు నన్ను ఇలా చేసావు? గర్భంలో ఉన్నప్పుడే తీసిపోలేకపోయావా? కొంచెంసేపు భూగర్భంలో దాయి ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. తన కోసము తాను అని నిందించుకున్నాడే తప్ప దేవుని ఒక్క మాట చేత కానీ నిందించలేదు. దేవుడి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్తామా? విజయం యోబుదేనా? హల్లెలూయా. ఈనాడు నీవు నేనే కూడా నిజమైన దేవుని కుమార్తెలమైతే, నిజమైన కుమారులమైతే మనకు కూడా పరీక్షలు వస్తాయి. పరీక్షల్లో దేవుని గణపరచాలా, పరీక్షలో నెగ్గాల. దేవుని స్తోత్రం. అన్ని ఇచ్చినప్పుడు కాదు. భార్య వచ్చి అంటుంది, ఏంటి దేవుడు దేవుడు అంటావు, ఇంకా దేవుడు అంటావేటి, నా పిల్లలు చనిపోయారు, నా ఆస్తి పోయింది, లాస్ట్కి నీవు కూడా నాకు దక్కలేని స్థితిలో నిన్ను చూస్తే నాకు వాసన అవుతుంది, నీతో కాపురం చేయడమే నాకు అసహ్యంగా ఉంది, చనిపో. ఎందుకు వచ్చింది? దేవుని దూషించి చనిపోరాదా అంది. దేవుని స్తోత్రం చెప్దామా? అపవాది ఆవిడలో అనిపించేస్తుంది. ఆ ఒంటిని చంపింది అపవాది, ఆ గాడిని చంపింది అపవాది, ఆ గొర్రెలను చంపింది అపవాది, ఆ పిల్లలను చంపింది అపవాది. ఇప్పుడు భార్యలోకి వచ్చింది. అందుకే ప్రవక్త అన్నాడు, జాగ్రత్త, అపవాది నీ ముందున్న వ్యక్తిని వాడుకుంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి నీ ముందున్న వ్యక్తిని వాడుకుంటుంది. జాగ్రత్త, యుద్ధ భూమిలో ఉన్నావు. దేవుడి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడు. యోబు అన్నాడు, ఐశ్వర్యంతో తొలతూతున్నప్పుడు దేవుడు గొప్పవాడని చెప్పేవి, ఒంట్లు ఇస్తే గొప్పవాడని చెప్పావు, గొర్రెలు ఇస్తే గొప్పవాడని చెప్పావు, ఆస్తి ఇస్తే గొప్పవాడని చెప్పావు, ఇప్పుడు అన్నీ తీసేసాడని నన్ను తీసుకెళ్ళి చనిపోమంటావా? మూర్ఖురాల్లా మాట్లాడద్దు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
హల్లెలూయా. అన్నీ ఇస్తే దేవుడు గొప్పవాడు అన్నావు, ఇప్పుడు దేవుడిని తీసేశాడని దేవుడిని దూషించి సరిపోమని చెప్తావా? అలాగనవద్దు. దేవుడి స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. యెహోవా నామానికి తగిన మహిమ, కృతజ్ఞతలు, స్తుతియోగం. దేవుడి స్తోత్రం. యోబు కృతజ్ఞత కలిగి ఉన్నాడా? అన్నీ ఉన్నప్పుడు కాదైనా అన్నీ తీసేసినప్పుడు కూటం పెట్టాడు. దేవుడి స్తోత్రం. మనమైతే అది ఇస్తే ప్రార్థన పెడతాం, ఇది ఇస్తే ప్రార్థన పెడతాం, ఉద్యోగం ఇస్తే ప్రార్థన పెడతాం, ఇల్లు కొంటే ప్రార్థన చేస్తాం, ఏదైనా చేస్తే చేస్తాం అంటాం. కానీ దేవుడు యోబుకి అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసేసుకున్నా ఆయన కూటం పెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకే యాకోబు అంటాడు, యోబు ఎంతో జాలి గలవాడు, ఎంతో ప్రేమ కలిగినవాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆయన. యెహోవా నామానికి తగిన మహిమ కలిగిన గాక. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. థ్యాంక్ యూ గాడ్ అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్దామా? యోబు గెలిచాడా? చూడండి, యోబు 44వ అధ్యాయం లాస్ట్లో ఉంటాయి మాటలు. 44వ అధ్యాయం యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 44వ అధ్యాయం లాస్ట్ వర్షంలో యోబు కుమార్తెలు ఎలాంటి వారు ఉన్నారో, యోబు ఆస్తి ఎలా అయితే తిరిగి వచ్చిందో. దేవుడి స్తోత్రం. చదవండి బాబు. యెహోవా యోబుని మొదట ఆస్వాదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతడు చాలు దేవుడి స్తోత్రం. పెద్దదానికి ఒమీమా అనియు, రెండవ దానికి క్రిద్యానియు, మూడవ దానికి తెరంపకనియు పేర్లు పెట్టాను. ఆ దేశమంతా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు, కలబడలేదు. గట్టిగా దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఆయన ఊహించాడా? అన్ని రెట్టింపు దేవుడు ఇచ్చాడు. 7,000 ఉంటే 14,000, 500 ఉంటే 1000. దేవుడి స్తోత్రం. మళ్ళా కుమార్తెలు, ఆ దేశంలో యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు, కనబడతలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? రెట్టింపు ఇచ్చాడా? దేవుడు గణపరిచాడా? ఇవ్వకుండా గణపరిచాడా? ఇచ్చే గణపరిచాడు. ఆయన అన్నీ తీసేసే గణపరిచాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు మళ్ళీ రెట్టింపిచ్చాడు. ఈరోజు నేను కూడా ఏదో ఇత్తే చేయడం కాదు, కష్టాల్లో కనపరచాలా. సుఖాల్లో సంతోషించే నీవు, సుఖంలో చాలామంది సంతోషిస్తారు, ఆనందంలో పంచుకుంటారు, కానీ కష్టాన్ని ఎవరో పంచుకోలేరు. నిజమేనా? దేవుని స్తోత్రం చేద్దామా? కష్టాన్ని ఎవరు పంచుకుంటారా? పంచుకుంటారు ఎవరైనా ఉన్నారా? కనుక దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈనాడు లైవ్ ద్వారా వాక్యం వింటున్న కుమార్తె కానీ, ఓ కుమారులు కానీ, నీకేమన్నా భర్త వల్ల కానీ, లేకపోతే భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి నీకేదన్నా పరీక్ష వస్తే యోబులాగే నిలబడు. యుద్ధ భూమిలో ఉన్నామని గుర్తించు. దేవుడి స్తోత్రం. నువ్వు పోరాడుతున్నది శరీర సంబంధంతో కాదు, దురాత్మ సమూహాలతో పోరాడుతున్నావు. ఇదిగో ఇందాక తిరుమల వెళ్ళాను, ఆవిడ పేరు వెంకలక్ష్మి అంట, వాళ్ళ చెల్లి కనకలక్ష్మి. నేను ఒకళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, మందిరంలో ఉన్న ఆవిడ దిబ్బిని పడిపోయింది. వాత వస్తూ ఉంటుందంట. ఆవిడ పడిపోతే అన్నీ అల్లిపోయారు. అందరూ కూడా లేచి ఏడ్చేస్తున్నారు. అప్పుడు వెంటనే బయట ఉన్నవాడిని ఇంకొక ప్రార్థన చేయడానికి నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తే ముఖం వెంక చూస్తుంది. అలాగా, ఎవరో నువ్వు అన్నానండి. ఎక్కడి నుంచి వచ్చు? ఎవరో నువ్వు వంటలకి నా ముఖం వెంక చూస్తూనే లేదు. ఇందాకే జరిగింది. దేవుడి స్తోత్రం. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇది దేవుడి మందిరం. ఎందుకు వచ్చే వంటలకి? మా పుట్టింటికి వచ్చాను. మాది ఈ ఊరు అంటుంది. నీ పేరు ఏం పేరంటే కనకలక్ష్మి అంటుందండి. ఓకే, వచ్చావు కదా, ఇది దేవుడి మందిరం కదా, వచ్చిందారంటే ఇది. కానీ ఇది ఎవరి మందిరం? ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. దేవుడి స్తోత్రం చెప్పండి. అది వెంటనే చెయ్యేసి ప్రార్థన చేసి వాగ్దానం చేసావు, ప్రభువా
నమ్మిన వారి వల్ల ఈ సూచన క్రియ కనబడెను. దేవుని స్తోత్రం చెప్పండి. మార్కు 16లో ఏం చెప్పాడు? 16:16లో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచన క్రియ జరుగును, అవే వనంగా వారు దెయ్యాలు వెళ్ళగొడతారు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వారు కొత్త భాషలో మాట్లాడతారు, వారు పాపల్ని ఎత్తి పట్టుకుంటారు, ప్రాణానికి హానికరమైనది ఏమి తాగినా హాని చెయ్యదు. 2000 సంవత్సరాల క్రితమే ప్రభువా భూమి ఆకాశాల మధ్యలో మా కొరకు, మా అందరి కొరకు శిలువలో వేలాడు తండ్రి, నీ రక్తాన్ని ధారపోసే ప్రభువా. స్వస్థపరిచే అధికారము ప్రపంచంలో ఎవరికి లేదు, నాకు లేదు తండ్రి. మా ప్రవక్త పలికారు, స్వస్థపరిచే అధికారం నీకు మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? ప్రభువా ఇదిగో దేవుని ప్రవక్త విశ్వాసం ఆరోగ్యానంతరంలో ఒక మెంటలెక్కిపోయిన ఆవిడను ప్రార్థన చేస్తే బాగు చేసావు తండ్రి. అదే దేవుడు ఇక్కడ ఉంటే ఇప్పుడు బాగు చేయ ప్రభు అని ప్రార్థన చేసేలకి ఇంటర్నెట్ దెయ్యం పారిపోయింది. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఆరాధన స్టార్ట్ చేసాం. అందుకే ఇందాక 3-5 దాకా ఇంకా ఆరాధన జరుగుతూనే ఉంది తిరుమలలో, పాత తిరుమలలో. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఈరోజు పరీక్షింపబడకుండా దేవుని కుమారులకు ఎవరో కూడా గుర్తింపబడరు. ఇవి ఎప్పుడైతే పరీక్షలో నెగ్గుతావో అప్పుడు నువ్వేం చేస్తావంటే విజయ పథకాన్ని ఎగరేసుకుంటూ వస్తావు. దేవుని స్తోత్రం. అలాగే నేను టీవీ వ్యాధి నుంచి కానీ, మూర్ఛ వ్యాధి నుంచి కానీ, భయంకరమైన షుగర్ వ్యాధి నుంచి కానీ, హెచ్ఐవి నుంచి కానీ, క్యాన్సర్ వ్యాధి నుంచి కానీ, సర్పం కోట నుంచి కానీ, ఎలాంటి బాధల్లో ఉన్నా దేవుడికి మేలు చేసిన తర్వాత నువ్వు చెప్పకుండా ఎలా ఉండగలుగుతావు? దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు నువ్వు చెప్పలేదు అంటే కృతజ్ఞత లేదు నీకు. బలిపీఠం మీద మాటలేటి, నువ్వు చేసే పనులేంటి? యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు అందం కావాలని ఎంతోమంది లేనాట్లు తగిలించుకుంటున్నారు, ఉన్నట్లు కూడా బిగించేస్తున్నారు. కారణం ఏంటంటే అందం కోసం. యోబు కుమార్తెలు తగిలించలేదు, తీసేయలేదు. వారు ఆల్రెడీ అందంగానే దేవుడు వాళ్ళు సృష్టించాడు. దేవుడి స్తోత్రం. మన ప్రవక్త అబ్రహాం గారి సాక్ష్యం ఇచ్చారు. ఒక మార్టిన్ లూథర్ కాలంలో వాళ్ళ కుమార్తె ఉంది, ఎంతో అందగత్తి. ఆ రోజుల్లో అందగత్తులు దొరుకుతా అరుదు అంట. అలాంటప్పటికి ఒక షుగర్ ఫ్యాక్టరీ యజమాని వెళ్ళి, అయ్యా మీ పాప చాలా చక్కగా ఉంది, మీ పాప ఫోటో ఇస్తే మేము ప్యాకింగ్ చేసుకున్న ఆ షుగర్ ప్యాకింగ్ చేస్తాం కదా, దాని మీద ఫోటో వేస్తాం, అడ్వర్టైజ్మెంట్ ఎంతనే సరే మీకు ఇస్తాం, ఆ పాప ఫోటో నాకు కావాలన్నారండి. ఏమన్నట్టు తెలుసండి ఆయన? ఏమయ్యా, నేను పాస్టర్ గారిని. దేవుని స్తోత్రం. నా బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ ఫోటో పట్టుకుని నీ ఈ వ్యాపారం కోసం ఆ కవర్ మీద నా అమ్మాయి ఫోటో వేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తావా, దానికి ఎంతైనా నన్ను ఇస్తావా? వచ్చిందారంటే వెళ్ళిపో. నా బిడ్డ దేవుని బిడ్డ. పొగటేసి కానీ కాదు నేను సుమా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. నేను పొగటేసి కానీ కాదు, నా కూతురిని ఒక వాల్ పోస్ట్ మీద అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికి దేవుడు నన్ను ఇవ్వలేదు. నా బిడ్డ దేవుని బిడ్డ, వచ్చిందారంటే వెళ్ళిపో అని చెప్పాడు. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మన ప్రవక్త అన్నాడు, నిజంగా దైవజనుడు ఆయన అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చూడండి, అలాగనమని చెప్పండి. ఎవరైనా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఈరోజు సినీ ఫీల్డ్లో తీసుకుపోతున్నారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయి వారి శరీరాన్ని ఊరందరికీ చూపించడానికి వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళ డబ్బు కోసం తన శరీరం అమ్ముకుంటున్నారు తప్ప వాళ్ళు నిజానికి ఈ లోకంలోకి ఎందుకు వచ్చారంటే అపవాది చేతిలో అనేక మందిగా వచ్చారు. దేవుడి స్తోత్రం. అలాగని చెప్పేసి అందరూ అపవాది బిడ్డలని కూడా వేయలేదు, అందులో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? మార్టిన్ కాలంలో దేవుని బిడ్డలు ఉన్నారు, జాన్ వెస్లీ కాలంలో దేవుని బిడ్డలు ఉన్నారు, ప్రతి కాలంలో కూడా దేవుని బిడ్డలు ఉన్నారు. వారి జగత్తుకి పునాది వేయబడక మునుపు వారు ఎన్నుకున్నవారు కాబట్టి వారి కృతజ్ఞత కలిగి ఉన్న దేవుడి స్తోత్రం. తుదేరియా పట్టణస్థురాలు లూదియా గోదరంగుపూడి అమ్ముకునే ఆమె దేవుడు వారికి చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని అపోస్తలుల పౌలు వాక్యం చెప్పినప్పుడు ఆమె హృదయం తెరిచిందని కృతజ్ఞత కలిగి, నేను దైవ భక్తి గల స్త్రీనైతే మీరు నా ఇంటికాడ ఉండండి అని బలవంతం చేసింది. కృతజ్ఞత చేసింది. దేవుడి స్తోత్రం. కొన్నేళ్ళ కృతజ్ఞత కలిగి ఉన్నాడు.
యోబు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దావీదు కృతజ్ఞత అన్ని కష్టాల నుంచి, విరికిల నుంచి, ఇబ్బందుల నుంచి దావీదుకి ఎదురైనప్పుడు కూడా ఆయన పోరాడి 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 విజయ పథకాన్ని ఎగరేసి అన్నాడు, నేను సావను, సజీవున్నాయి, సమాజంలో యెహోవా కార్యాలు నేను వివరిస్తాను. చెప్తున్నావా నీవు? దేవుని స్తోత్రం. దేవుడు ప్రతిదీ కూడా నీకు ఒక పని అప్పగించాడంటే దాని వెనకాల ఏదో దాని ఫలం ఉంటుంది. నా అనుభవం బీటెక్ చదివి మళ్ళీ ఎంబీఏ చేసి ఇదిగో మొన్న పరిస్థితులను బట్టి ఖాళీగా ఉండకుండా జగన్పేట సాయి హాస్పిటల్కి వెళ్ళాడు. డబ్బుల కోసం కాదు, టైం పాస్ కోసం. దేవుని స్తోత్రం. ఆటికెళ్ళకి ఒక బిడ్డను రక్షించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పాప ఊపిలో ఒక బిడ్డ ఉన్నాడు, చిత్రవిషయంలో బిడ్డ ఉన్నాడు, చిన్నాభిన్నమైపోయిన కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబాన్ని రక్షించడానికే ఈ కుమారుని అక్కడ పంపించాడు. దేవుని స్తోత్రం చెప్దామా? దాని వెనకాల ఈరోజు ఈ ఆదివారం కాక ముందు ఆదివారము ఆయన రాజమండ్రి నుంచి వచ్చి ఇదే ప్లేస్లో వాక్యం ఆలకించి బాప్తిసం పొంది వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నిజమేనా అని అడిగి వెళ్ళాడంటే ఏదో పని ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్ళాడంటే ఆ బిడ్డను రక్షించడానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎరికో నుంచి యేసుప్రభు వస్తున్నాడంటే ఆయన ఒక బిడ్డ ఉన్నాడు, ఆయన అన్యుడు. దేవుడి స్తోత్రం. ఆయన స్వస్థపడని దేవుడు వచ్చాడు. ఆయన అందుకన్నాడు 10 మంది స్వస్థపడ్డారు, ఒక్కడేనా? దేవుని స్తోత్రం చెప్దామా? జనవరి 1కి 100 కనబడతారు, భోజనాలు పెడితే 100 కనబడతారు, వాక్యం దగ్గరికి 3 ఉంటారు. అలాగే ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉన్నారండి. అన్నీ ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించడం కాదు, అన్నీ తీసేసినప్పుడు కూడా ఆరాధించాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది మీకు తెలుసు, ఈరోజు లింగంపతిలో సంభాషణ మాట్లాడినప్పుడు మన సంఘంలో సువార్త స్టార్ట్ అయిన తర్వాత దేవుడు చేసిన కార్యాలు రాస్తే ఇంత పుస్తకం అవుతుంది. దేవుడి స్తోత్రం. 20 సంవత్సరాలు అయింది పెళ్ళవి, పిల్లలు లేరు. ఆవిడ ప్రార్థన చేస్తే దేవుడు మగబిడ్డనిచ్చాడు. పెదపాటి దేవకుమారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు లేని వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు. వాళ్ళ కృతజ్ఞతగా ఉంటున్నారా? ఉద్యోగం లేదు ప్రభువా, చచ్చిపోతున్నంత ఏంటండి ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగం ఇస్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? వ్యాపారం లేదు పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసిన తర్వాత మా పరిస్థితి బాగుంది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పాస్టర్ గారిని గణపరచడం కాదు, దేవుని స్తోత్రం. దేవుడిని గణపరచాలి. అక్కడ పాస్టర్ గారి ముఖం చూసిన ప్రార్థన చేయొద్దు, పాస్టర్ గారి సంఘం ముఖం చూసి ప్రార్థన చేయొద్దు. ఇద్దరు కలిసి దేవుడి ముఖం చూడాలి. దేవుని స్తోత్రం చెప్దామా? మానవుని దేవుని చేయకండి, దేవుని మానవుని చేయకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. ప్రభా, నేను తింటానంటే ఆహారం నువ్వు ఇచ్చిందే, ఈ కట్టుకున్నానంటే ఈ బట్టలు నువ్వు ఇచ్చిందే, నేను ఉంటున్నానంటే ఇల్లు నువ్వు ఇచ్చిందే, ఈరోజు తింటున్నానంటే నువ్వు ఇచ్చిందే. నీ కృతజ్ఞతలు ప్రభువా అన్న. దేవుని స్తోత్రం. అందుకే ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఆనందించండి. మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి. ఏ విషయంలో కూడా మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విన్నపములు వినయంతో చెల్లించండి. ఎంత చక్కగా పౌలు ప్రసంగిస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారికి అనేక యుద్ధాలు జరిగాయి. కపల సహోదరుల యుద్ధం వచ్చింది, రక్త సంబంధం వల్ల యుద్ధం వచ్చింది, శాస్త్రుల పరిశీలన యుద్ధం వచ్చింది. అనేక పోరాటాల్లో పోరాడి 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 లాస్ట్ గెలిచి అన్నాడు, నా కుమారుడు తిమోతి మంచి పోరాటం పోరాడాను. చెడ్డ పోరాటం కాదు. ఏ పోరాటం చెప్పండి? మంచి పోరాటం పోరాడాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, అది నాకు మాత్రమే కాదు. చదవండి, తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది కదా, 2 తిమోతి 4:5 తక్కువ మంచి అది సహాయం చేయండి. మనం ఇంకొక ఆరాధనలోకి వెళ్ళిపోదాం. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. మంచి పోరాటం పోరాడుతుందని, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుతున్నాను, నేను ఎడలపోయే కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము
పోరాడితిని, నా పదుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షు వారందరికీ అనుగ్రహించును. దేవుడికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు ఏమన్నారు? నాకే 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 అన్నాడా? ఈరోజు చాలామంది పాస్టర్ గారు తనకు తాను చూపించుకుంటున్నారు వాళ్ళ గొప్పతనాన్ని. పౌలు గారు అన్నారు, ఇది నాకే కాదు నీకు కూడా అన్నాడు. దేవుడి స్తోత్రం. నాకే కాదు కుమారుడా నీకు కూడా, ఓ కుమార్తె నీకు కూడా, ఓ లైవ్ ద్వారా ఉంటున్న బిడ్డ నీకు కూడా, ఇది నాకే కాదు తన ప్రత్యక్ష అపేక్ష వారు అందరికీ చెందును. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే సొంత ప్రత్యక్షల ద్వారా ఇది నాకు మాత్రమే వచ్చింది, నేను మాత్రమే మర్మం చెప్తున్నాను, ఇది ఏ పాస్టర్ గారికి తెలదని డబ్బాల వాగించుకుంటున్నారు దెబ్బల మీద నుంచుని. దేవుని స్తోత్రం చెప్దామా? ఖాళీకొండ ఇప్పుడు కూడా ఊగుతుందట, నిండుకొండ ఇప్పుడు కూడా తొలగిసలాడదంట. అందుకే మనిషిని దేవుడు చేయొద్దు అన్నారు. ఈరోజు చాలామంది పాస్టర్ గారు లెంగ చూస్తున్నారు, చాలామంది మందిరాలు లెంగ చూస్తున్నారు, చాలామంది జనాలు లెంగ చూస్తున్నారు. జనాల పరలోకం ఇస్తారా? మందిరం పరలోకం వస్తుందా? పాస్టర్ గారు పరలోకం ఇస్తారా? పరలోకం ఇచ్చేది ఇగో ఈయన. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే మందిరం వెంక చూడకో, మందిరంలో జనులు వెంక చూడకో, బోధించే బోధకుడు వెంక చూడకో, వాక్యం వెంక చూడు. ఆ బోధకుడు వాక్యంలో ఉంటే నువ్వు ఎలా గౌరవించాలో నీకు అర్థమవుతుంది. వాక్యం దాటి వెళ్తే అప్పుడు చూడు. పౌలు గారి కృతజ్ఞత కలిగి ఉన్నారు. కుమారుడా తిమోతి, మంచి పోరాటం పోరాడాను, మృగాలతో పోరాడాను, కపట సహోదరులతో పోరాడాను, అబద్ధికులతో పోరాడాను, రక్త సంబంధులతో పోరాడాను, లాస్ట్కి దొంగల వల్ల కూడా ఆపదలో పడ్డాను, దిగంబరిగా కూడా ఉన్నాను. మన ప్రవక్త అన్నాడు, దెయ్యాలు పోవటానికి 40 రోజులు ఉపవాసం ఉండక్కర్లేదు అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలని పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తూ, నువ్వు పోరాడు, నాకే కాదు నీకు వస్తుంది అన్నాడు. అలాగే నువ్వు కూడా, నాకే కదా అక్క దేవుని రాజ్యము, నాకే కాదు దేవుని రాజ్యం తమ్ముడా, అది నీకు వస్తుంది, నీ చెల్లికి వస్తుంది, నీ అక్కకు వస్తుంది, నీ అమ్మకు వస్తుందని నువ్వు సాక్ష్యం చెప్పు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలలో ఆ సుకార్య పట్టణంలో ఆ పాపాత్మలకి వెళ్ళి దేవుడు ఆవిడ విమోచించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అన్యుడైన ఈయన దగ్గరికి వచ్చి దేవుడు విమోచించాడు. ఈనాడు 7వ సంఘ కాలంలో, ఈ లౌకిక సంఘ కాలంలో, అంచుకాల వధువు కాలంలో మన ప్రవక్తను పంపించి నీ దగ్గరికి వర్తమానము, నా దగ్గరికి వర్తమానం తీసుకొచ్చి ఈరోజు నిన్ను నన్ను కూడా విమోచించాడు. అందుకే కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఒక అడ్వర్టైజ్మెంట్ కోసము ఒక పాస్టర్ గారు అమ్మాయి ఫోటో ఇవ్వడానికి ఆ లోదైన పాస్టర్ గారు ఇష్టపడలేదు. ఈరోజు చూడండి పాస్టర్ గారు అమ్మాయిలు ఎలా తయారయ్యారు, పాస్టర్లు ఎలా తయారయ్యారు. బలిపీఠం ఎక్కి ఆడవాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు, బలిపీఠం ఎక్కి పాటలు పాడుతున్నారు, స్త్రీలు ఇష్టానుసారంగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఎవరిచ్చారు అధికారము? బైబిల్లో దేవుడిచ్చాడా? దేవుడు ఇచ్చిందా? ఉన్నాయని ఓడబిగేసుకుంటున్నారు, లేని వాటిని తగిలించుకుంటున్నారు. అందుకే మన ప్రవక్త, అమెరికా దేశమా జాగ్రత్త, మీకంటే కుక్కలే బెటర్ అని చెప్పాడండి. దేవుని స్తోత్రం. ఈ పైన తీసుకుని ఇండియాకి మీరు ధర్మాలు చేస్తున్నారు, కృతజ్ఞత అనుకుంటున్నారు, లోపల బట్టలతో తిరుగుతున్నారు. మీరు ఎంతోమందిని చంపేస్తున్నారు, జాగ్రత్త అన్నాడండి. దేవుని స్తోత్రం. మేము కృతజ్ఞత కలిగి ఉన్నాము, పేదవాళ్ళకి సాయం చేస్తున్నాము, ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాము అని ఎదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము, పాస్టర్ గారికి జీతాలు ఇస్తున్నాము, ఇదిగో అనాథకి బట్టలు పెడతాం అనుకుంటున్నారు. బయటికి చేస్తున్నారు, లోపల ఆటలతో తిరుగుతున్నారు. మీరు కుక్కలు బెటర్ మీకంటే, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్దామా? యేసుప్రభు చెప్పలేదా మత్తయి సువార్త, ఇతడి స్త్రీ వ్యామోహంతో చూస్తే అప్పుడే వ్యభిచారం చేయబడును. వ్యభిచారికి దేవుని రాజ్యం లేదు. ఈనాడు పైన పీలికలే, కింద పీలికలే, ఆడవాళ్ళ డ్రెస్లో. నిజమేనా? లోదరణ పాస్టర్ గారు అమ్మాయిని చూసుకుని ప్రవక్త అన్నాడు, మరి ఎంతో ఘనపరిచాడు. దేవుడి స్తోత్రం.
కిందేమో పొట్టి బట్టలు ప్యాంట్లు, పైనేమో పెద్ద శారీ కట్టుకున్న హ్యాండ్స్ అంతా బయటికి కనబడాల, చిన్న చేతులు, వెనకాల ఈ పంత కటింగు, దానికి మళ్ళీ 2 తాళ్ళు ఒకటి. ఏటమ్మా అర్థమవుతుందా? కింద పీలికలు ఉన్నాయి ప్యాంటుకి, పైన పీలికలు ఉన్నాయి, కానీ ఖరీదు జాగిరి కొట్టినాక 500 అంట. మన సిస్టర్ని అడిగాను, ఎంత అమ్మా అంటే, పాస్టర్ గారు 500 అండి అని. 500కి ఏం చేస్తావమ్మా, లైనింగ్ క్లాత్ వేస్తావంటే లేదు, పైన 2 ముక్కలు కటింగ్ చేస్తాను, కింద 2 ముక్కలు కడతాను, 4 తాళ్ళు కడతాను, 400 వస్తాయి అంటున్నాను. ఎంత అందంగా ఖరీదు తెచ్చుకుని 5,000 చీర తీసుకొచ్చేసి ఈ పక్క కటింగ్ చేసేసి మయంగా తోసిమలకు సర్పంలో పెట్టిదాను, 4 తాళ్ళు కడుతున్నావు, ఈ పంత చూపిందాం సర్పంలాగా. లోదన పాస్టర్ గారు అమ్మాయ ఒకసారి చూడావిడ, ఇంకా దేవుడి స్తోత్రం చెప్దామా? కిందంగా చూస్తే ఈ అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళు ఉంటారు. వైజాగ్ బీచ్ ఉంటుంది కదా, బీచ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ చలపంను పట్టుకుని వాళ్ళు హ్యాండ్ ఇవ్వడానికి ఆ సముద్రం మీద నడిచినప్పుడు కాళ్ళకి వాళ్ళకి ఎత్తి పెట్టుకుని ఏంటంట 4 భాగాలు భాగం తీస్తే 3వ భాగం ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, టైట్ ప్యాంట్ వేసుకొని ఆ నీటిలో నడుస్తుంటారు. ఎందుకంటే ఆవిడ కొట్టిన ఆ కింద తడదో, వాళ్ళు పట్టుకుని ఇలా చూపిస్తుంటారు. ఇలాగా వాళ్ళు కొంచెంసేపు నటిస్తే అలా చేయడానికి లక్షలు తీసుకుని వాళ్ళ దేహాన్ని అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు మారిపోతాయి, మళ్ళీ బాగానే ఉంటాయి. వాళ్ళు నటిస్తున్నారు, క్రైస్తువులు అని చెప్పి జీవిస్తున్నారు. ఈరోజు వాళ్ళు చేసినట్టు మనకెలా కుదురుతుంది? దేవుని స్తోత్రం చెప్దామా? నీ పాదాలు అందరూ చూడాలా, నీ అందరూ చూడాలా. అసలు నువ్వు వదిలేనా? అసలు నీ కృతజ్ఞత ఉందా? నీ యొక్క సర్వాంగ శరీరాన్ని దేవుడికి ఇస్తున్నావా? దేవుడి స్తోత్రం. ప్రవక్త బ్రహ్మం గారు అన్నారు, ఎందుకండి ఆడవాళ్ళ మీద ఇరుసు పడతారు, అలాగా చక్కగా బోధిస్తారు, స్వస్థతలు ఉన్నాయి మీ దగ్గర, ఇవేసిన వరం ఉంది, బోధించవచ్చు కదా అన్నాడు. ప్రవక్త అన్నారు, వారంటే నాకు ద్వేషం కదండి, వారంటే నాకు ప్రేమ, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు సహోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళంటే నాకు ద్వేషం లేదు, వాళ్ళని ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. వాళ్ళ అగ్నిలో పోకుండా వాళ్ళు రక్షింపబడాలని ఆ పైన సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ నీకు ఎలా వస్తుందని చెప్పాడండి. దేవుని స్తోత్రం. అసలు నీకు వస్త్రలు కట్టడే తిరగలేకపోతే నువ్వు బలిపడి మీకు డ్యాన్స్ చేస్తే ఎవరు చూడాలా? ధనం వస్తుంది కదా, పెద్ద స్టేజీలు కడుతున్నారు, భర్తలు స్టేజీలు కడితే ఆడవాళ్ళు వచ్చి ఎగురుతున్నారు, అది అధికారం వచ్చేసింది అంతే. ఎందుకంటే కట్టేసినవి ఉన్నాయి కదా ఎగరడానికి. జాగ్రత్త సుమా. కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వు పని చేయు. కృతజ్ఞత కలిగి ఉంటే నీ శరీరం దేవుడిదే, నీ బట్టలు దేవుడియే, నీ వస్త్రధారణ దేవుడిదే, నీ కళ్ళు, నీ శరీరం సమస్తము దేవుడిదే. దేవుడినే గణపరచాల. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడినే మహిమపరచాల. లాలన చేయి ఆత్మలో ప్రవక్త చెప్తున్నాడు, పందుల కంటే దూరంగా ఉన్నారు, అలా మీరు ఉండొద్దు. కుక్కల కంటే దారుణంగా ఉన్నారు, బయటికి తీసేసి లోపల అట్లా తిరగకండి, నరకానికి పోతారని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కృతజ్ఞత కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దామా? మందిరానికి వెళ్ళినప్పుడు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలా, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నిన్ను అనేక మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం చెప్దామా? కనిపెడుతూ ఉంటారు, ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అబ్బాయి ఎలాంటి వాడు, లేకపోతే ఈ సహోదరి ఎలాంటిది అని కనిపెడుతూ ఉంటారు. అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుడి స్తోత్రం చెప్దామా? అపవాదికి చోటు ఇవ్వద్దు. మంచి పోరాటం పోరాడితే విజయం అనేది. యుద్ధ భూమిలో ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈసారికి నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చి ముగిందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండము 12:12 చూడండి. గొర్రెపిల్ల రక్తం అని కనబడుతుంది. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతదంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చి నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలా? సంతోషంగా ఉన్నారా?
ఇక్కడ సంఘానికి ఒక గుర్తిచ్చాడు ఆయన. దేవుడి స్తోత్రం. ఒక గుర్తు ఏంటంటే ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఒక రాజుగారి చేతిలో నలిగిపోతూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఒక ప్రవక్తని మోషేని పంపించి మోషే ద్వారా ఐగుప్త దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక ఆనవాలు ఇచ్చాడు. అదే గొర్రెపిల్ల రక్తం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని నువ్వు పూసుకో. నువ్వు ద్వారబంధం మీద, నిలువు కమ్మి మీద, అడ్డు కమ్మి మీద పూసుకున్నట్లయితే నిన్ను నశింప చేయకుండా, నిన్ను సంహరించకుండా నేనే నిన్ను కాపాడుతాను. ఆ రక్తమే నీకు ఆనవాలో. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఈరోజు రక్తము, ఆ రక్తాన్ని మనం ధరించుకున్నాం. అందుకే మన ప్రవక్త అన్నాడు, రక్తము కింద ఆరాధన. దేవుని స్తోత్రం చెప్పండి. రక్తము తొక్కుకుని తిరగొద్దు, రక్తాన్ని పూసుకుని తిరుగు. దేవుడి స్తోత్రం. మన ప్రవక్త అన్నాడు, ఆ సంఘంలో 10,000 మంది ఉన్నా, 20,000 మంది ఉన్నా, 2 లక్షల మంది ఉన్నా, ఎవరికి కావాలి సంఖ్య? అక్కడ రక్తం కింద ఆరాధన జరుగుతుందా లేదా చూడన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడ రక్తం ఉందా లేదా? ఆ రక్తం ఉంటే నేను కాపాడతాడు ఆయన. ఈ శ్రమలు కాదు, ఈ శ్రమలు ఎంచదవి కావు. కయ్యోని బలిపీఠం కట్టాడు, ఏబేలు బలిపీఠం కట్టాడు. కయ్యోని మంచి డెకరేషన్ చేశాడు. ఈనాటి సంస్థలో శాఖలు కూడా మంచి డెకరేషన్ చేస్తున్నారు, ఏసీలు పెడుతున్నారు, ఓ గ్రానైట్స్తో ఓ మందిరాన్ని అలంకరిస్తున్నారు. వారి జీవితాలు మాత్రం పైన అలంకరణ కానీ లోపల అలంకరణ లేదు. నిజమేనా? దేవుని స్తోత్రం చెప్దామా? ఈనాటి సంఘస్థులు కూడా మా మందిరంలో గ్రానైట్స్ ఉన్నాయండి, మాకు థర్డ్ ఏసీ ఉందండి, సెకండ్ ఏసీ ఉందండి, ఫస్ట్ ఏసీ ఉందండి, మా పాస్టర్ గారు వచ్చి ఇంగ్లీష్లో బోధింతారండి, మా సంఘము 30,000 మంది. ఎవడోకి కావాలి అక్కడ? ఆడ యేసుక్రీస్తు నామం ఉందా? దేవుని స్తోత్రం చెప్దామా? ప్రవక్త నాడు యేసుక్రీస్తు నామం అనే రక్త బదిలీ లేకుండా ఎంతమంది ఉన్నప్పుడు కూడా అది వ్యర్థము అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏబేలు గొర్రె పిల్లని తీసాడు, గొర్రె పిల్ల వధించాడు. రక్తం మొత్తం దేహం అంతా రక్తంతో తడిసిపోయాడు. గొర్రె పిల్ల బేరమని కేకలేస్తుంటే ఈ ఏబేలు 2 కాళ్ళ మధ్యలో ఆ గొర్రె పిల్ల పట్టుకుని మెడ వంచేసి ఆది మానవుడు ఉపయోగించిన ఆది ఖడ్గంతో ఆ రాయితో కోతుంటే గొర్రె పిల్ల బేరమని కేకలేస్తూ ఉంది. కత్తితోన అలా కట్ చేస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. రక్తమయమైపోయింది. శరీరం అంతా, ముఖం అంతా రక్తమైపోయింది, దేహం అంతా రక్తమైపోయింది, వస్త్రం అంతా రక్తమయమైపోయింది. పరలోకాన్ని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఓ దేవదూతలారా, నా కుమారుడు బలిపీఠం కట్టాడు చూసావా? నాకు ఎలాంటి బలి అర్పించాడో చూసావా? రక్తం వచ్చి పాపం వచ్చింది కాబట్టి రక్తమే ఇరిగిడి. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? శబాష్, నీ భక్తి నాకు చాలా నచ్చిందండి. దేవుని స్తోత్రం. మరి అన్నగారు పెద్దోడు, మరి బలిపీఠం కట్టాడు. దానిమ్మ పళ్ళు ఉన్నాయి, బస్తాయి పళ్ళు ఉన్నాయి, యాపిల్ పళ్ళు ఉన్నాయి, రకరకాల ఫ్రూట్స్తో డెకరేషన్ చేశాడు. ఏమయ్యింది? దేవుడు వచ్చాడా అక్కడ? దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు వచ్చాడా? దేవుడు రాలేదు. ఎందుకంటే ఈ బలిపీఠానికి ఆ బలిపీఠానికి తేడా ఉంది. అలాగే సంవత్సర ఆరాధనకి వధువు ఆరాధనకి తేడా ఉంది. వధువు సంఘము యేసుక్రీస్తులో ఆరాధన చేస్తుంది, సంవత్సర శాఖలో సాతానులో ఆరాధన చేస్తున్నాయి. అందుకే అపవాది చేతిలో అనేక మంది, దేవుడి చేతిలో ఒక్కరే. 1 man ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఒక్క మనిషి. దేవుని స్తోత్రం చెబుదామా? సంతోషంగా ఉన్నారా? నిజంగానే ఉన్నారా? ఈ నెలంతా దేవుడు మనం కాపాడాడు. మన కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుని స్తోత్రం చెబుదామా? ఏబేలి బలి బాగుందా? కయ్యోని బలి బాగుందా? ఏబేలి. దేవుని స్తోత్రం. అదే వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన 22వ వచనంలో మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధన చదవండి బాబు. కొరింథీయులు 11:23 దగ్గర నుంచి ఉంటుంది. ఆ రాత్రి అని పౌలు గారు సంబోధిస్తూ ఉంటాడు. ఈనాడు 50 మంది వాక్యాన్ని వినకుండా తన ఇష్టానుసారంగా వాక్యాన్ని మలిచేసుకుంటున్నారు. దేవుడు వాళ్ళని వెళ్తారని కోరుకున్నారు, కానీ దేవుడు వెనకాల వీళ్ళ తిరుగుతూ లేదు. చదవండి. నేను మీకు అప్పగించిన దానిని
ప్రభు వల్ల పొంది తిని ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఓ రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిసి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేర్చుకున్నకై దీని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్తాడు పౌలు గారు? రొట్టెని తినండి, ద్రాక్షారసం తాగండి, ఆయన మరణాన్ని ప్రసరించండి. చీకటిలో ఎలిగిని ప్రసరింపజేసే కాక ఆయన మనకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గాఢాంధకార చీకటిలో ఒక ఎలుగుని ప్రకాశింపజేసే ఒక్క ఆయన మనకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చనిపోలేదని, ఆయన జీవిస్తూ ఉన్నాడని, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని ఆయన మరణాన్ని ప్రసరించండి. ఈరోజు అదే చేస్తున్నాం. దావీదు అదే చేస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, సమాజంలో సాక్షి చెప్తున్నాడు. పౌలు కూడా చెప్పబడున్నాడు. అక్కడ ప్రభురాత్రి భోజనం అని ఉంది. రోజు పొట్ట పగలెత్తున్నారు. దేవుని స్తోత్రం. వారు ఎవరి చేతిలో ఉన్నారు? జాగ్రత్త. బాధ వచ్చిందని చెప్పేసి బోధింతే కుదరదు, ఆనక బాధల్లో పోతావు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆడోళ్ళు బోధించకూడదు అంటే బోధించకూడదు, అంతే. ఆడోళ్ళు స్త్రీలు స్త్రీల బట్టలే వేసుకోవాలి, పురుషుల బట్టలే వేసుకోవాలి. స్త్రీకి తల ఎంట్రికి పైటి సింగ దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. తల ఎంట్రులు ఉంటే ఎంత అందమో. మా బ్లస్సీ ఉంది, తల చూస్తే చిన్నది, ఇంత సారం చేసుకుంది. మా మనవరాలు, మా పాపగారి పాప, ఇంత తల ఉందని చూస్తే ఆ జడంగా చూసి తెగ బొంగిపోతుంది. పెదమామ చూపించాను తల, చిన్నమామ చూపించాను, ఉలిమాయి చూపించానని మన వైజాగ్ నుంచి వదిలేకి రాత్రి 11 లేకపోతే 12 అయింది. అప్పుడు కొంచెం ఇంకా ఆ జడ ఇంకా ఊడిపోతూనే ఉంది, కానీ వదలలేదు. అలాగా అనుకున్నాం, ప్రభువా ఆడపిల్లలకి తల అంటే ఇంత ఇష్టమా అనుకున్నాం. దేవుడి స్తోత్రం. అందుకే మా పౌలు గారు అన్నారు, స్త్రీ తల ఇంటిని పెంచుకున్నట. చెప్పండి, స్త్రీలు తల ఇంటిని పెంచుకున్నట ఘనము. మరి కట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇష్టం. నిజమేనా? తల పెంచుకుంటే ఎంత ఘనమో. వచ్చేసింది శని, నేను వద్దును కదా, మరి నవ్వేగా చీకటిని వచ్చేసామంటే ఇలాగా లేచేసిందండి మామా అంటుంది. ఇలా చూస్తే జడంతా పక్క ఊడిపోయి ఉంది. దేవుడి స్తోత్రం. నేను అనుకున్న ప్రవక్త చెప్పే ప్రతి మాట కూడా జ్ఞాపకం వస్తుంది. చిన్నపిల్లడికి సొక్కావు నువ్వు తొలగించలేవు, వాడు తొలగలేడు, నువ్వు తొలగించాలన్నాడని. దేవుడి స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలు సొక్కావా ఇలా తీసుకుంటాడు. మా మనవాడు నిజంగా బట్టలు ఇచ్చారనుకో, ఇలా దడి వేసుకుంటాడు. వాడు ఆ చేతిలో ఇటు చెయ్య ఎట్టలేడు, ఎందుకంటే పిల్లోడు కదా. అప్పుడు వాళ్ళ తండ్రి వెళ్ళి ఆ చెయ్యి పట్టుకుని ఆ సొక్కా ఇలా లాగి ఆ హ్యాండ్లో హ్యాండ్ పెట్టాలట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆ పిల్లోడు పెట్టుకోలేడు కానీ పెట్టాలన్నాడండి. అలాగే సంఘము పరలోకం వెళ్ళదో, వెళ్ళే మార్గాన్ని చూపించాడు. దేవుడి స్తోత్రం. నిజమేనా? హల్లెలూయా. పాస్టర్ గారు బోధించకుండా పాస్టర్ గారే పరలోకం వెళ్ళిపోతే సంఘమే వెళ్తుంది. అందుకని వాక్యాన్ని నువ్వు ఈ వాక్యంలోకి నువ్వు వెళ్ళాలి. దేవుడి స్తోత్రం. నేను ఎలా దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఆయన అర్థమవుతుందమ్మా? కృతజ్ఞత కలిగి ఉన్నాడా? పౌలు ఏమన్నా రాత్రి అన్నాడా, పగలు అంటున్నాడా? ఈనాడు అనేక మంది పొట్ట పగలు సంస్కరిస్తున్నారు. వారు 3,000 మంది ఉంటే ఎవరికి కావాలి? 30,000 మంది ఉంటే ఎవరికి కావాలా? వారు ఏసీలో ఉంటే ఎవరికి కావాలా? ఎక్కడ ఉంటే ఎవరికి కావాలా? అక్కడ ప్రభు రాత్రి భోజనం ఉంది, రాత్రి ఇవ్వాలంతే. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ద్రాక్షరసము అంటే పురుషులే తయారు చేయాలి. లేవి గోత్రానికి చెందిన వారు తయారు చేయాలి. కొట్టి మీద రొట్టెలు తెచ్చి ఇచ్చేస్తున్నారు ఆడోళ్ళు. ఈ రోజుల్లో థమ్సప్ డ్రింక్ తెచ్చేస్తున్నారు. కొట్టి మీద రొట్టెలు తెచ్చి పంచిపెడేస్తున్నారు ఆడోళ్ళు. పిచ్చిరి ఆడలో ఒక ఆవిడ ఉంది, ఆవిడే రొట్టెలు తయారు చేసి ఆవిడే ఇచ్చేస్తుందండి. వెళ్ళి ఏమంటే మా పాస్టర్ గారు ఆల్రెడీ నేనే ఇచ్చేస్తాను. బైబిల్ చదువుదాం కూర్చో అని చెప్పి కూర్చోబెట్టిన గంట సేపు మాట్లాడాను, నోరు ఇప్పలేదు. మా మజ్జిగే పులుసుని అంటారు అందరూ అన్నది.
పులసిన సంగతి తర్వాత చూస్తుంది, నువ్వు జాగ్రత్తగా చూసుకుపోతే ప్రాబ్లం అవుద్ది అన్నాను. నెల దాతలో కాలు చేయి పడిపోయింది ఆవిడకి. నెల దాటలేదు, కాలు చేయి పడిపోయిందండి. నాగమ్మ వాళ్ళ కొడుకే మొన్న చనిపోయాడంట. ఇద్దరు కొడుకులు పామయ్య అప్పారావు అని ఇచ్చారు ఆవిడ. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేయాలి. ఆడవాళ్ళు తల పెంచుకోవాలా, అది ఘనము. మగవాళ్ళు పెంచుకోకూడదు. ఆడదాన్ని జుట్టు ఎగేసుకుని చెవికి ఒక కాడబెట్టి జీన్ ప్యాంట్ ఒకటి వేసుకొని టీ షర్ట్ వేసుకుని గంగిరెద్దులా తిరగడం కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? మన ప్రవక్త నాడు ఈ వర్తమానం ప్రపంచ దేశాలకు వెళ్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం. కింద కాళ్ళు కనబడాలా, పైన ఈపు కనబడాలా? అలా చేయకండి. దేవుని స్తోత్రం చూద్దామా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మా సంజయ్ కోసం ఇందాక లింగంపతిలో చెప్పాను. సందర్భం వచ్చి పాస్టర్ గారు మేము మాట్లాడాం. చక్కగా ఉంటుంది, వినయంగా ఉంటుంది, బట్టలు చక్కగా ఒంటి నిండా ఉంటుంది. నిజంగా ఆ పాప చాలా మంచి పాప అని చెప్పుకున్నాం. ఆవిడేం చెప్పమందా? అసలు అమ్మాయితో ఇప్పుడు మాట్లాడబడే లింగంపల్లి వెళ్తే వారేమో సాంగ్ లీటర్లు, సంజయ్ పాటలు పడుతుంది, రాజు డోలకు కొడతాడు, తేజ వేసి కోర్ష పడుతుంది. ఈ ముగ్గురే మాకు ఇప్పుడు లింగంపల్లిలో. కృతజ్ఞత ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఉద్యోగాలు వచ్చి కనబడతలేదు, వ్యాపారాలు వచ్చి కనబడతలేదు. ఏంటి బీజీ అండి పాస్టర్ గారు, బీజీ ప్రవక్త నాడు సావడానికి కూడా బీజీడికి అన్నాడండి. దేనికమ్మా బీజీ? పూర్వకాలం బలిపీఠం కూడా వచ్చి ప్రార్థన చేసేవారు. మళ్ళా వెళ్ళి వాళ్ళ పుచ్చిలో కూర్చుండేవారు, కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు కన్నీటి ప్రార్థన ఏది? పాస్టర్ గారు డ్యూటీకి వెళ్ళిపోయి ప్రార్థన చేయండి, వీడు ఇలా నుంచోడమే. ఆ పాస్టర్ గారు వచ్చి ఇంగ్లీష్లో థ్యాంక్ యూ గాడ్, దేవుని స్తోత్రం. పాస్టర్ గారు వందనాలు ప్రభువా అన్నాడు. యూ క్యాన్ గో. అక్కడ వందనాలు చెప్పాడు, నేను బొమ్మ అన్నాడు. ఎందుకంటే ఈడికి కంగారే ఆడికి కంగారే కదా. 30,000 కుర్చీలు ఉన్నాయి. మాకు నుంచి కూడా ఎవడన్నా ఉన్నాడక? దేవుడి స్తోత్రం చెప్పండి. మాకు రోజుకి 3 ఆరాధనలు జరుగుతున్నాయి. ఎవడన్నా మోకరించి ప్రార్థన చేస్తున్నాడా? స్టైల్గా వెళ్ళడము, బండి అక్కడ పెట్టేయడం, కుర్చీలో కూర్చోయడం, 2 మాట్లాడడం, వచ్చేయడమే. ఇంకా మోకరించినాడా? ఇతను మోకరించిన టైం ఉందా, అతను మోకరించిన టైం ఉందా? సంస్కారం తీసుకోవాలి కదా. అది అవతల ఉన్న బల్ల, ఆ బల్ల మీద రొట్టె ముక్కలు ఉన్నాయి, ఒక ముక్క తీసుకుపోండి. ఏ ఆరాధన చెప్పండి అమ్మా? వాళ్ళే ముక్క తీసుకుని వాళ్ళే తినేయాల. ఇలాగ చిన్నవి ఉంటాయి మన టానిక్, ఈ మూతలు లాంటివి, ఇందులో పోతారులా అంత పాపం. యూత్ ఉంది కదా, వెళ్ళి తాగడమే. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు చెప్పండి? రక్తం కింద ఉన్నారా? వాళ్ళ సాతాను చేతిలో ఉన్నారా? దేవుడి స్తోత్రం. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో నాకు అనవసరం. ఆడు యేసుక్రీస్తు నామం ఉందా? నువ్వు ఈ సంస్కారం ఎప్పుడు తీసుకున్నావో? రాత్రి తీసుకున్నావా? నువ్వు తీసుకునే బాప్తిసము యేసుక్రీస్తు నామమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ? ఏదో తెలుసుకో. ఎందుకంటే ముగించే కాలంలో ఉన్నాం. ఈ రాత్రి దేవుడు వస్తాడో నీకు తెలియదు. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, అప్పగింపబడిన రాత్రి అన్నాడు. కాబట్టి రాత్రి తీసుకోవాలి. నూనె రాసి ప్రార్థన చేయమంటే నూనె బాటలే అమ్మేస్తున్నారు. వ్యాపారం, వాణిజ్య సంస్థ. అయ్యో కొరేజన బెస్తేదా, ఆకాశం వరకు పెరిగిపోయావు, పాతాళంలో దిగిపోతా ఉన్నాడు. యేసుప్రభువు వారు స్వయంగా వ్యాపారం చేసేవాళ్ళే బాగున్నారు. ఈ నూనె 100 ఇది నిండా ఉంటే ఎంత? లీటర్ బాటిల్ అమ్మా. లీటర్ ఆయిల్ ఎంత? గాను నూనె అయితే 260 ఎంతో. మా వాళ్ళు 160 అంట, అంటే 160 రూపాయలు. దాన్ని అమ్మితే 1116 వస్తుంది. ఇలాంటి బాటిల్ వేసేసుకోవడమే. తైలం అమ్మా, తైలం. అది బొందా తైలమా? తైలమమ్మా, తైలము అంతే. ఇది అంతా 50 రూపాయలు. ఇంకో బాటిల్ 150 రూపాయలు, ఇంకో బాటిల్ 250 రూపాయలు, ఇంకా పెద్ద బాటిల్. వ్యాపారం బాగున్నారా లేదు చెప్పండి? పెద్దాపురం సోమలకోట మధ్యలో చూడండి, పెద్ద అమ్మగారు బొమ్మ ఉంటుంది అక్కడ. పెద్ద పట్టు చీర, చేతికి గాజులు, చెవులకి కమ్మల. ఇవన్నీ అలాగే చేస్తుంటే మరి విశ్వాసాలు ఎందుకు చేయరు? అంత పాస్టర్ గారు ఎంత పట్టు చీర కట్టింది. ఈ పెనకాలు చూసి వద్దాం, వెనక తిరిగి చూడమని ఆ బొమ్మని. ఆ అమ్మగారే కమ్మలు పెట్టుకున్నారు, ఆ అమ్మగారే లిప్టిక్ కొట్టుకున్నారు, ఆ అమ్మగారే మ్యాటరింగ్ చేస్తావు. మరి నేనే అయిపోతే బాగోడివా? అమ్మగారు పోత పాతాలు, నువ్వు కూడా పోతావా? అందుకే లోకము తన వైభవం నశించిపోవుని కానీ మీరు నిలిచి ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకే మన ప్రవక్త స్త్రీలను ఖండించాడు. దేవుని స్తోత్రం. మన యేసు ప్రభువారు స్త్రీలను ఖండించాడు. ఏలియా యెజబెల్ని ఖండించాడు. ఈరోజు 7వ సంఘకాలంలో మన ప్రవక్త
విలియం మేరం బ్రహ్మ గారు వచ్చి ఏమి తప్పు బోధించాడు ఆయన? ఏదైతే దాసబడిందో మరుగైపోయిందో దాన్ని బయట పెట్టాడు. దేవుని స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం ఏ బాప్తిస్మం ఇచ్చారో ఆ బాప్తిని తీసుకోండి. 2000 సంవత్సరాల క్రితం ఏ సంస్కారం ఇచ్చారో ఆ సంస్కారం తీసుకోండి. 2000 సంవత్సరాల క్రితం సంఘము విశ్వాసంతో వెళ్ళిందో డబ్బులు కమ్ముడైపోయిందో అది చూసుకోండి. రక్తం కింద ఆరాధన చేయండి. రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు. దేవుడి స్తోత్రం. యేసుక్రీస్తు నామమే రక్తప నిధి. ఈరోజు మా సహోదరు అంటున్నారులే, మా సహోదరు మా నాన్న మాస్టర్ గారు జనాలు పడతలేదు, అక్కడికి తగిలిపోతున్నారు. వెళ్తారు భర్త లేని దగ్గరికి ఎంతమంది కన్నా వెళ్తారు. భర్త లేని వాళ్ళ దగ్గరికి ఎంతమంది అన్నా వెళ్తారా? కనని కొట్టిరాలా, సంతోషపడు. ప్రసవేదన పడినా బిగ్గరగా అయ్యాడు. భర్త పెనిమిటి కలిగిన పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు చాలా ఎక్కువ. ఎవరా పెనిమిటి? ప్రభు అని యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారో తక్కువ మంది ఉన్నారు. పెనిమిటి లేనివారు ఎవరు? యేసుప్రభు లేనివారు. యేసుప్రభు లేనివారు ఎంతమంది ఉన్నారో వందలాది కొలిది. ఐగుప్తి అందగత్తి సుఖమరి సుందరి ఆగరు వాగ్దానంతో వారసురాలు కాదు. దేవుడి స్తోత్రం. పెద్దల సమక్షంలో పరిశుద్ధాత్మ న్యాయకత్వంలో వివాహం అయిన భార్య రేబకా ఇస్సాకు భార్య అయింది. దేవుడి స్తోత్రం. అదే లైన్లో శారా అబ్రహాముని యజమాని అని పిలిచింది. ఈరోజు శారాకి కుమార్తెగా ఉండాలంటే శారా నడవడికి మనకు కావాలా, శారా ప్రవర్తన మనకు కావాలా. శారా పాదాలు కాదు కదా, ముఖం కూడా చూపించకుండా గుడారంలో ఉంది. నువ్వు గుడారంలోనే ఉండాలా. అందుకని కింద సగం చూపించడం, పైన సగం చూపించడం అది శారాకి తగదు. ఈనాడు వధువు కూడా తగదు. నువ్వు శారమ్మ గారు అయితే ఖచ్చితంగా నీ శరీరం అంతా వస్త్రం ఉంటుంది. బైబిల్లో ఉంది పెండ్లి వస్త్రము. శిరసకాడి నుంచి అరికాల వరకు వాక్యపు వస్త్రాన్ని కలిగి ఉంది పెండ్లి కుమార్తె. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే మనం ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాం. లింగపతి నుంచి చీకటిని ఎందుకు వస్తున్నారు? తిరుమల నుంచి చీకటిని ఎందుకు వస్తున్నారు? అంత దూరం ఎందుకు వస్తున్నారంటే పాస్టర్ గారు బోధించే బోధ లేకపోతే పాస్టర్ గారు గణపరచడానికి అని కాదు, అది వాక్య క్రమం కాబట్టి వెళ్తున్నారు. నర్సీపట్నం నుంచి వెళ్తున్నారండి. తిరుమల పెద్ద దూరం కాదు, పాత తిరుమల దూరం కాదు, లింగంపతి కాదు. నర్సీపట్నం నుంచి రాజమండ్రి రావతల యామగిరి పాస్ అరుణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కార్ల మీద వెళ్ళి అక్కడ ఆ రాత్రి ఉండే అవసరమైతే చోటు లేకపోతే కార్లోనే పడుకొని వాక్యం ఆలకించి సంస్కారం తీసుకుని వెళ్తున్నారు. మార్నింగ్ కొంతమంది రాత్రి మీద ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు వెళ్తారు అంత దూరం? దేనికోసం వెళ్తారు అంత దూరం? ఒకప్పుడు వన్ఎస్లో పాస్టర్ గారు అయిన 3000 మంది మన అంచుగల వర్తమానం ప్రసంగికులు ఎంతోమంది ఉన్నారు. అందులో పెద్ద ఆయన ఈయన ఒక ఆయన. వన్ఎస్లో ఉన్న ఆయన వర్తమానం చదివి సత్యాన్ని తెలుసుకొని మళ్ళా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ప్రభువు సంస్కారం ఇచ్చి ఆయన ఏదైతే బోధించాడో అదే సంఘానికి బోధించి ఈరోజు సంఘానికి నిజమైన మార్గాన్ని బోధిస్తున్నాడు. కావాలంటే వెళ్ళండి యామగిరి. దేవుడికి స్తోత్రం. అలాగే వరంగల్ మనకి మార్క్ బ్రదర్ ఉన్నారు, విశాఖపట్నంలో జీవరత్నం గారు ఉన్నారు, అలాగే పిడిగిరాళ్ళలో వర్మ గారు ఉన్నారు. ఎంతోమంది మన అంచుగా వర్తమానికులు ఉన్నారు. అలాగే కాదు, వాళ్ళు 10వ తరగతి పెళ్ళైపోయి వచ్చిన వాళ్ళు కాదు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అంతేగాని యేసుక్రీస్తు నామం రాజమండ్రి దాటి తెలిసి చూడండి ఎంతమంది ఉంటారో. ఈ మూల ఎవరో లేవు, మనమే ఉన్నాం. ఎరాళ్ళు ఉన్నాము. ఆ జోషబాస్ గారిని ఇలాసులో నేను, మనదే వర్తమానం. పైకి వెళ్ళి చూడండి ఎంతమంది ఉన్నారు. ఇలా దాన్ని మాట్లాడమని బైబిల్ పట్టుకెళ్ళి ఒకేసారి నువ్వు బైబిల్ పట్టుకుని నువ్వు బైబిల్ డ్రైవింగ్ 4 సంవత్సరాలు చేసి 6 సంవత్సరాలు చేసి పిహెచ్డీ చేసి ఎండి చేసి నువ్వు వెళ్ళి చూడు, ఒక్క వర్తమానంతో ఒక దిప్పుకుండా వచ్చేస్తావు. అలా ఉంటుంది బైబిల్ బోధ. దేవుడి స్తోత్రం చూద్దామా? కాబట్టి రక్తం కింద ఉన్నాము, మనం భయపడనక్కర్లేదు. ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల రక్తమే వారిని కాపాడింది. ఐగుప్తు దేశంలోంచి బానిసత్వం నుంచి బయటకు వచ్చాక కృతజ్ఞత కలిగి గొర్రెపిల్ల రక్తాన్ని చూసుకొని అరణ్యంలో ప్రయాణం చేశారు. పాలస్తీనా దేశంలో వారు అడుగుపెట్టారు. ఈరోజు కూడా ఈ లోకమనే అరణ్యంలో యేసు రక్తం పట్టుకుని నువ్వు ప్రయాణం చేయి. జయించుకుంటూ ఇల్లు లాస్ట్కి పాలస్తీనాలో వాళ్ళు అడుగు పెట్టారు. పరిశుద్ధాత్మలో మనం అడుగు పెడతాం. 1000 ఏళ్ల పాలనలో అడుగు పెడతాం. యేసు ప్రభుతో నిరంతరం ఉంటాం. అందుకే పౌలు అన్నాడు, మేము చనిపోయిన యేసుని ప్రకటిస్తలేదు, జీవిస్తున్న యేసుని ప్రకటిస్తున్నాం. ఐఎమ్ లివింగ్ గాడ్. యేసు ప్రభు అన్నాడు,
నేను ఎటువంటి అంటే నిజమైన దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి. దేవుని స్తోత్రం. నేను ఇచ్చే నీళ్లు జీవజలాలు. హల్లెలూయా. నా ద్వారా తప్ప ఎవళ్ళ ద్వారా పరలోకం వెళ్ళని చెప్పాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని పెళ్ళారా, ఐగుప్తులో వాళ్ళు చేసిన బాధలన్నీ మర్చిపోయి కృతజ్ఞత కలిగి రొట్టెని ద్రాక్షారసం తీసుకున్నారు. అలా అరణ్యంలో ప్రయాణం చేశారు, పాలస్తీనా దేశం వెళ్ళారు. అలాగే కొత్త నిబంధన భక్తులే మనము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాము, మన పాపక్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు రక్తం పట్టుకుని కృతజ్ఞత కలిగి మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణం గమ్యాన్ని చేరే వరకు ఆగకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. చుట్టాలు వస్తే ఆగిపోతాం, పట్టాలు వస్తే ఆగిపోతాం, ఏదన్నా వస్తే ఆగిపోతాం. పాట పాడమంటే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మన మందిరం మానండి. ఆవిడ మారేసి 3 వారాలు అవుతుంది. ఎన్ని వారాలు అమ్మ అప్పటికి? అమ్మ సిస్టర్ ప్రార్థనకి వచ్చేలేదండి, అయ్యగారికి కంఠంలో ప్రాణం అని చెప్పి మానండి. నిజంగా వారం రాదు ఆవిడ. ముందు వారం 3 వారాలు పోతాయి. జాగ్రత్త. నువ్వు పాడే పాటకు, నువ్వు ఆడే మాటకి జవాబు చెప్పాలి. కృతజ్ఞత కలిగి ఉంటే. దేవుని స్తోత్రం. ఏది ఏమైనా అని చెప్పుకోవడం కాదు, చేసి చూపించాల. దేవుని స్తోత్రం చెప్పండి. నటించేవారిగా మనం ఉండకూడదు, జీవించేవారిగా ఉండాలి. ఈనాటి నటన క్రైస్తవులు ఎక్కువైపోయారు. పాస్టర్ గారు అంటే అగ్గగలాడేస్తారు కంచేపు, పక్కకు పోయిన తర్వాత పాస్టర్ గారు లేదు, పేస్టర్ గారు లేరు. ఆ బాస్కు కూడా తగిలింటారు. మళ్ళా డబ్బాలు. ఏ డబ్బాలు అమ్మాయి? ఖాళీ డబ్బాలు. దేవుడి స్తోత్రం. కాబట్టి డబ్బాలు వాగించవద్దు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? పరిశుద్ధాత్మతో నింపబడదాం. ప్రభువా నీకు థ్యాంక్ యూ, ప్రభువా నీకు కృతజ్ఞతలు. నా భర్త పట్ల చేసావు, నా పట్ల చేసావు, నా పిల్లల పట్ల చేసావు. థ్యాంక్ యూ గాడ్. ఇదిగో నీ కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రభువా అని కృతజ్ఞత కూటం పెట్టి దేవుని గణపరిచి తర్వాత మాట్లాడు. కొంతమంది తినడమే కానీ పెట్టడం రాదు. ఎవరన్నా కూటం పెడితే వాళ్ళు ముందు వెళ్ళిపోయి తినేస్తారు. ఏళ్ళికాడ కూటం పెడితే మాత్రం రారు. అంటే వాళ్ళు తినడమే వాళ్ళకి ఇష్టం. అలాగంటారు, ఏమనుకోకండి. అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఎవరింటికాడ కూటం పెట్టే తినేడివే, కానీ ఏదో మాత్రం కూటాలు ఎట్టరు. దేవుడి స్తోత్రం. కాబట్టి అలా పెడితే మంచిది. దేవుడి స్తోత్రం చెప్దామా? అంటే తినడానికి కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు, కృతజ్ఞత లేని వాళ్ళు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఖాళీ డబ్బాలుగా ఉండకూడదు, నింపబడిన డబ్బాలుగా ఉందాం. మనం వెలిగించే జ్యోతులు. పౌలు అన్నాడు, ఆయన మరణమును ప్రసరించుడి. దావీదు అన్నాడు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. పౌలు అన్నాడు, కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. 10 మంది కుష్ఠరోగులు ఒక కుష్ఠరోగి వచ్చాడు. ప్రభువా నీ స్తోత్రాలు, నన్ను స్వస్థపరిచేవు ప్రభువా. 10 మంది ఏరి? జవాబు లేదు అక్కడ. అన్యుడే తప్ప ఎవరు లేరు. ఈనాడు 30,000 సంఘాలున్నా, 3 లక్షల సంఘాలున్నా వధువు ఒక్కరే. అన్యుల్లోంచి వధువు ఎత్తబడుతుంది. నిజమేనా? అంజుల్లోంచి పెండ్లి కుమార్తె ఎత్తబడుతుంది. ఆ పెండ్లి కుమార్తె నువ్వేనా? ఆ పెండ్లి కుమార్తె నువ్వేనా? ఆ పెండ్లి కుమారుడు యేసుప్రభువేనా? ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్దాం. భర్త వెనకాల భార్య నడాలి, భార్య వెనకాల భర్త నడడం కాదు. అలాగే సంఘము క్రీస్తు వెనకాల నడాలా, క్రీస్తు ముందు నడాలి, వెనకాల సంఘం నడాలి. నిజమేనా? దేవుని స్తోత్రం చెప్దామా? అన్యజనులు కూడా 7 అడుగులు అగ్ని సాక్షి, భూమి సాక్షి పంచభూతాలు వేసుకుంటే ఏలి తగిలించుకుని చెంగు మూటగట్టుకుని అగ్ని సాక్షిగా 7 అడుగుల బంధము కానీ 100 ఏళ్ళ బంధం అని చెప్పి వాళ్ళ ప్రమాణాలు చేసి ప్రయాణం చేసినప్పుడు భర్తే ముందు నడుస్తాడు. దేవుడి స్తోత్రం. భర్త ముందు నడుస్తుంటే ఆ భర్త అడుగులో అడిగేసి, ఆ ఏలికి ముడేసి, ఆ చెంగు ముడేసి భర్త అగ్ని చుట్టూ తిరుగుతుంటే భార్య భర్త అడుగులో అడిగేసి నడుస్తుంది. దేవుడి స్తోత్రం. అలాగే పౌలు గారు అంటున్నారు, యేసుప్రభు మన భర్త అయినాడు, మనం భార్య అయినాము. దేవుడి స్తోత్రం. యేసుప్రభు అడుగులో అడిగేయి. దేవుడి స్తోత్రం. యేసుప్రభు శరీరంలో శరీరంగా ఉండు, యేసుప్రభు ప్రాణంలో ప్రాణం ఉండు, యేసుప్రభు ఆత్మలో ఆత్మగా ఉండు. అందుకే అంటున్నాడు ఆదాము, నా ఎముకలో నా ఎముక, నా మాంసంలో నా మాంసము, నాలోంచి తీయబడ్డావు నరీమణి. అన్యజనులు పంచభూతాల సాక్షి అయితే క్రైస్తవులు బైబిల్ మీద ప్రమాణం చేస్తారు. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, వేదనైన జీవితాంతము కూడా నీతోనే నేను కాపురం చేస్తాను, లేదా నీతోనే నేను జీవిస్తానని ప్రమాణం చేస్తారు. తన ప్రమాణాన్ని కాపాడుకున్న వాళ్ళే నిత్యత్వంలోకి వెళ్తారు. అలాగే బాప్తిజం పొందిన వెంటనే ఒకలాగా బాప్తిజం పొందకపోయినప్పుడు
మరి మేలు జరగలేదని మరొకలా కాదు, ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి భర్త అడుగుజాడలో భార్య వేస్తున్నట్లుగా క్రీస్తు అడుగుజాడల్లో ప్రవక్తున్నాడు అని చెప్పిన మాట. ఇసుకలో అడుగుజాడలో కనుక ఇసుకలో అడుగుజాడలో రక్తం అడుగుల్లో నీవు అడిగెయ్యి, యేసు అడుగులో అడిగెయ్యి, యేసు ప్రాణంలో ప్రాణముండు, యేసు జీవంలో జీవముండు, కృతజ్ఞత కలిగి ఉండు అని నీతోనే ఉంటాడు. ఆయనే నీ ప్రాణం, నువ్వే అనే ప్రాణం, నువ్వే ఎన్నుకోబడిన అమ్మగారు. రక్తాన్ని పూసుకున్నావు, ప్రమాణం చేసావు, జాగ్రత్త. సంగమా, సర్వాత్రిక వధువా, ఈరోజు చూడు నీ బాప్తిజం ఎలాంటిది, నీ సంస్కారం ఎలాంటిది, మీ పాస్టర్ గారు ఎలా బోధిస్తున్నాడు. రాత్రి ఎత్తున్నాడా, పగలు ఎత్తున్నాడా, తీర్థంలో ఎత్తున్నాడా, ఒకే ఆత్మలో యేసుక్రీస్తు నామంలో ఎత్తున్నాడా, అతని జీతాలకు అమ్ముడైపోయాడా, వాక్యానికి కట్టుబడ్డా. అది సమస్త శాఖ వేసియా, లేకపోతే పెళ్లి కుమార్తె వధువా, జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, ఆనాడు ఇస్సాకుని కాపాడని గొర్రె పిల్లగా వచ్చి, ఓ తండ్రి, యెహోవా ఈరే, యెహోవా సమ్మా, యెహోవా నిస్సి, యెహోవా రాపా, మా సమస్తం నీవే తండ్రి. ఈ రాత్రి గల సమయంలో గొర్రె పిల్లగా వచ్చావు ప్రభువా. ఐగుప్తు దేశంలో గొర్రె పిల్ల రక్తాన్ని చూసి మరణదూత దాటిపోయింది నాయన. ఈరోజు యేసుక్రీస్తు నామమని ఆ నిధులో మేము కడగబడ్డాము. మా మీద రక్తపు గుర్తి ఉంది. దాన్ని ఎవరు తుడిసేయలేరు, దాన్ని ఎవరు కడిగేయలేరు, దాన్ని ఎవరు కూడా తొలగించలేరు. కరువైనా, ఖడ్గమైనా, ఉన్నమైనా, రాబోయేవన్నా, రాజులన్నా, అధికారులన్నా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేరని పౌలు గారు అంటున్నారు. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రమాణాల జ్ఞాపకం చేసుకోండి. బాప్తిజం ఇచ్చినప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ప్రారంభంలో ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ప్రారంభ భక్తి ఎలాగుంది, ఇప్పుడు భక్తి ఎలాగుంది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బలిపీఠం మీకు వచ్చి ఏడుస్తున్నావా, కన్నీళ్ళు కాస్తున్నావా? ఆనాడు ఆది అపోస్తుల్లాగా అపోస్తులని పేరు పెట్టుకుంటున్నావు, కానీ అపోస్తుల బాప్తిజం నీకు ఉందా? అపోస్తుల సంస్కారం నీకు ఉందా? అపోస్తుల సిద్ధపాటు నీకు ఉందా? పేరు పెట్టుకోవడం కాదు సుమా. ఆనాడు రూతు వలే, అత్తగారిని హత్తుకున్న రూతు వలే, వాక్యాన్ని హత్తుకున్న ఎస్తేరు వలే, ఈరోజు నీవు నేను ఒక ఎస్తేరు వలే, ఒక రూతు వలే, ఈరోజు మనం యేసు క్రీస్తు వధువు కాలంలో ప్రయాణం చేయవలసి ఉన్నాం. యేసు క్రీస్తు నామం అంటే అసామిసి కాదు సుమా. యేసు నామం అంటే ఏదో ఆటలు కాదు సుమా. జాగ్రత్త. ఎంతో మంది దేశాలు విదేశాల్లో కూడా సువార్త చేసిన వాళ్ళు వచ్చి మన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుతున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళకంటే గొప్ప మీ పాస్టర్ గారు, వాళ్ళకంటే నీవేమైనా పెద్ద మోతిబరువు అనుకుంటున్నామో. జాగ్రత్త. యేసు ప్రభువుల తీర్పులోకి వెళ్ళిపోతావు. నిబంధన పగలగొడితే తీర్పులోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. పౌలు గారు అన్నారు, పరీక్షించుకోండి. ఈ రాత్రి రొట్టె తినేటప్పుడు పరీక్షించండి. అపరాధిగా వద్దు, అయోగ్యుడిగా వద్దు. ఎవడో ప్రభు యొక్క శరీరాన్ని అయోగ్యుడిగా తినను, వాడు అపరాధిగా తీర్చబడను. తను పరీక్షించుకోండి. ఇంకా నేను చోట్ల కాలుస్తూ ఉన్నాను, ఇంకా నేను బీడీలు తాగుతూ ఉన్నాను, ఇంకా నేను అబద్ధాలు ఆడుతూ ఉన్నాను, ఇంకా సాడిలు చెబుతూ ఉన్నాను, ఇంకా నేరాలు మోపుతూనున్నాను, ఇంకా అసూయ పడుతూనే ఉన్నాను, ఎదుటివారిని చూసి ఇంకా వరవలేని స్థితిలోనే ఉన్నావా? జాగ్రత్త. నీ ముందున్న వ్యక్తిని నువ్వు ప్రేమించలేనట్లయితే కనబడలేని దేవుని ఎలా ప్రేమిస్తావని బైబిల్ చెప్తుంది. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే నేను చెప్పేది ఏంటంటే నేను ద్వేషించే వారిని ప్రార్థన చేయమని పౌలు చెప్పారు. మన ప్రభువు అన్నారు, నేను చెప్పేది ఏంటంటే నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయి, నిన్ను ప్రేమించే వారి కోసం కాదు. నిన్ను శత్రువులైన వారు నువ్వు ప్రేమించు. ప్రేమ అనే మంట నీ హృదయంలో ఉండాలి. ప్రేమ లేకపోతే మరణంలో ఉన్నావు. పరీక్షించుకో. ఈ నెలలో ఎన్ని తప్పులు చేసావో, ఈ సంవత్సరంలో ఎన్ని తప్పులు చేసావో, పుట్టిన కానించి ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎన్ని పాపాలు చేసావో అవన్నీ బలిపీఠంగా ఒప్పుకో.
అతిక్రమ దాసుని వాడు వద్దనడు కానీ ఒప్పుకుని విడిచిపెట్టి వాడు కనికరింపబడును. సరి చేసుకుంటే దీవింపబడతావు, తప్పుని సరి చేసుకుంటే ఆస్వాదింపబడతాం. సంగమా, సర్వాత్రిక వధువా, మనిషిని దేవుని చేయొద్దు, దేవుని మనిషిగా నువ్వు చేయొద్దు. నువ్వు మనిషిగానే ఉండు. స్త్రీలు స్త్రీలుగానే ఉండండి, పురుషులు పురుషులుగానే ఉండండి, యాజకులు యాజకులుగా ఉండండి. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండండి. మీ డ్యూటీలు హారిపోతున్నాయా? వెలిగించండి. మీ శుద్ధిలో నీరు లేదా? నింపండి. మీ హృదయాలు ఖాళీ చేయండి, నూనెతో నింపండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభా, మాటలో నేను తప్పిపోయిన ప్రభా క్షమించండి. సూపులు తప్పిపోయిన ప్రభా క్షమించండి. ఆలోచనలు తప్పిపోయిన ప్రభా క్షమించండి. అనేక విశ్రాంతి దినాల దొంగిలించిన ప్రభా క్షమించండి. దశంభాగం విషయంలో కూడా పొరపాటు చేసిన ప్రభా క్షమించండి. కృతజ్ఞత లేని వారిగా ఉండాలని ప్రభా క్షమించండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఎస్తేరు కృతజ్ఞత కలిగి విందు చేయించింది. ఓ దావీదు కృతజ్ఞత కలిగి రక్షణ పాత చేత పట్టుకుని సాక్షిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కృతజ్ఞత కలిగి ఆయన మరణాన్ని ప్రచురించని చెప్పాడు. ఆ కుష్ఠరోగి శుద్ధయ్యి ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు ఎన్ని రోగాలు ఉన్నాయి, ఎన్ని వ్యాధులు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇరుకుల ఇబ్బంది నుంచి నేను తీర్చలేదా, నిన్ను కాపాడలేదా, నీకు ఆరోగ్యం ఇవ్వలేదా, అందుకు నీ కృతజ్ఞత లేదా? కృతజ్ఞత లేని వారిగా ఉన్నావా? కృతజ్ఞత కలిగి వారిగా ఉన్నామా? ఈరోజు కృతజ్ఞత కోటాలని పేరు చెప్పుకొని ఏదో కంచిపు నటిస్తున్నావా? ఆ సీమోని లెపర్సీ సీమోని వలె పిలిచేది కానీ కృతజ్ఞత లేదు. ఒక పాపాత్మనాలు కృతజ్ఞత కలిగి యేసుప్రభు పాదాలు కడిగింది, యేసుప్రభుని అస్త్రతో అభిషేకించింది, తన తల ఇంటితో ముట్టింది. కృతజ్ఞత కోటమని పెట్టాడే కానీ నటించాడే తప్ప యేసుప్రభుని ప్రేమించలేదు. సీమోను, నన్ను పిలిచేవు, నాకు నీళ్ళు ఇవ్వలేదు. సీమోను, నన్ను పిలిచేవు, నా కాళ్ళు కడగలేదు, నాకు అస్త్ర పుయ్యలేదు, నా తల అంటలేదు. ఈ సహోదరి అయితే వచ్చిన కాంచి తన కన్నీటితో నా పాదాలు కడుగుతూనే ఉంది, తన కుర్లితో నన్ను తుడిస్తూనే ఉంది. తన యావత్ ఆస్తిని, ఖర్చు పెట్టిన ఆస్తిని అంతగా కూడబెట్టిన సొమ్మంతా కొట్టికడకి పట్టుకెళ్ళి ఒక ఖరీదైన అస్త్ర తీసుకుని వచ్చి ఆమె ఖరీదైన అత్తలతో నన్ను అభిషేకించింది. భూలోకంలో ఎక్కడైతే నా రాజ్య సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె పేరు ప్రశంసించబడెను, ప్రశంసించబడెను. నా దేహాన్ని ముందుగానే భూస్థాపన నిమిత్తం నన్ను అభిషేకించింది. ఎంత కృతజ్ఞత కలిగిందో చూద్దాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నేను మర్చిపోతున్నాను ఆయన, కష్టం వస్తే మర్చిపోతున్నాను, చుట్టాలు వస్తే మర్చిపోతున్నాను, లేకపోతే నా సమస్య వస్తే మర్చిపోతున్నాను, నీకంటే నా పనులే ముఖ్యం అనుకుంటున్నాను. ప్రభు, నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి అలా చేయండి ఆయన. నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను ప్రభు, నా బ్రతుకుని మార్చుకుంటాను ప్రభు. అయ్యా, నా దోషంను క్షమించండి, నాకు ఆరోగ్యం దయచేయండి. పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని ఐగుప్తు దేశంలో ప్రయాణం అయ్యారు ప్రభు. ఆ సింహాలు నోళ్ళు మూయించిన ఆ దేవుడే అరణ్యంలో కాపాడేవు తండ్రి. పాలస్తీనా దేశంలో నడిపించేవు నాయన. ఈ లోకమైన అరణ్యంలో నన్ను నడిపించండి ప్రభు. నేను నడవలేని ఆయన, నన్ను నడిపించండి. ఆ చిన్న పిల్లవాడు సొక్కాలు చేయి పెట్టలేడు ప్రభు, అలాగే నేను కూడా తండ్రి పెట్టలేను. నువ్వే నా చేయి పట్టుకొని ప్రభా నీ వాక్యంలోకి నడిపించిన ఆయన వందనాలు ప్రభా, స్తోత్రాలు. హల్లెలూయా, గ్లోరీ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి, ఆపగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది తినినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని ప్రచురించండి. అంతేకాదు అయోగ్యంగా తినొద్దు, పరీక్షించుకోండి అని చెప్పావు ప్రభువా. కనుక ప్రియ దేవుని సంగమా, పరీక్షించుకునే సమయం ఇదే. మన జీవితాన్ని మనం పరీక్షించుకోవడం వేరు, మనం పరీక్షింపబడడం వేరు. పరీక్ష లేకుండా దేవుని కుమారులుగా ఉన్నాం. అందుకే మన ప్రవక్త అన్నాడు, యుద్ధాలు లేకుండా విజయాలు లేవు అన్నాడు. యుద్ధ భూమిలో నువ్వు ఉన్నావు, పరీక్షింపబడుతున్నావు. ఇప్పుడు నువ్వు పరీక్షించుకో, పరీక్షింపబడు. దేవుని రొట్టెనే తిను,
దేవుని రక్తాన్ని పానం చేయి. 1000 ఏళ్ళ పల్లా మళ్ళా అదే నువ్వు స్వీకరించవలసి ఉంటావు. మొదటిగా దేవుని రాజ్యంలోకి వెళ్ళినాక కొత్త రాజ్యంలో ఇదే ముందు నువ్వు తీసుకుంటావు. ఈ శరీరమే నువ్వు భుజిస్తావు, ఈ రక్తాన్ని పానం చేస్తావు. నా తండ్రి రాజ్యంలో ఇది చేస్తానని ప్రభు పలికారు కనుక జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి పరీక్షించుకొని దీన్ని స్వీకరించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా ఉండండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, అపోస్తలుడైన పౌలు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది తిరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పావు ప్రభువా. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టెని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మీ నామలో శుద్ధీకరించండి, మీరు అభిషేకించండి, మీ శరీరంగా మార్చండి. అది బుద్ధిష్టంగా ఆరోగ్యము, బలము, శక్తినివ్వండి. అరణ్య యాత్రలో గొర్రెపిల్ల రక్తాన్ని చూసుకున్న వారు ప్రయాణం చేసినట్లుగా నీ శరీరాన్ని మేము భుజించి మీ రక్తాన్ని మేము పానం చేసి ఈ లోకమన్య అరణ్యంలో మేము కూడా నీ వైపు చూసి ప్రయాణం చేయడానికి కృప చూపించమని అడుగుతున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరం మీ వద్దకు వస్తుంది, తీసుకెళ్ళండి.